శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మతము, రిలిజియన్, మతము చెప్పేటువంటి దేవుడు, దేవత, ఈ విధానములకు ఆత్మజ్ఞానము అనేటువంటి ఈ విధానమునకు ఏమైనా భేదము ఉన్నదా? అసలు మతము అంటే ఏమిటి? మతము చెప్పేటువంటి నమ్మకము అనేటువంటి విధానం ఏమిటి? దేవుడు, దేవత నమ్మటం ఏంటి? ఆత్మజ్ఞానము అని, ఆత్మశక్తి అంటే ఆత్మజ్ఞాన మార్గము, ఆత్మశక్తి అని మీరు చెబుతున్నటువంటి ఈ శీర్షికలలో వ్యక్తి తనను తాను గమనించుకోవటం ఏంటి? అసలు ఈ మతము, దేవుడు, దేవత సత్యమేనా? లేక ఈ ఆత్మశక్తి అంటే మనిషిలో ప్రాణశక్తిగా ఉన్నటువంటి విశ్వమంతా ఉన్నది అని, ఆత్మశక్తి ఉన్నది అని చెప్తున్నటువంటి మీ శీర్షికల్లో మీరు చెబుతున్నటువంటి అది సత్యమా? అసలు ఇక్కడ సత్యం ఏమిటి? ఏ సత్యాన్ని మనుషులు ఫాలో అవ్వాలి? ఇవన్నీ ఎందుకు ఏర్పడినవి? ఒకవేళ ఆత్మశక్తే సత్యమైతే, ప్రాణశక్తే సత్యమైతే, మనిషి తనను తాను గమనించుకోవాలనేది సత్యమైతే, అప్పుడు మతములు, మార్గములు, దేవుళ్ళు, దేవతలు ఎందుకు, ఈ విధానములు ఎందుకు ఏర్పడినవి? వీటిలో సత్యమేమిటి? ఇది వీరి సందేహం అండి. ఇక్కడ ప్రశ్నను మనం మరలా ఇంకొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ మతాలేంటి, ఈ దేవుడు, దేవత విధానాలేంటి, మనిషి తనకు భిన్నంగా బయట వీటన్నింటినీ ఆరాధించటం ఏంటి? ఈ దేవుళ్ళు, దేవతలు ఉన్నారని, కనపడుతున్నారని, మహిమలో మాయలో అద్భుతాలు చేస్తున్నారని, అవేదో కొంతమందికే వాళ్ళు కనపడతారని, అందరికీ కనపడరని, మళ్ళీ అనేక గ్రంథాలు ఆ దేవుళ్లను, దేవతలను సపోర్ట్ చేసే ఆ మతాలకు సంబంధించినటువంటి అనేక గ్రంథాలు వాటిని బలపరుస్తూ, మనుషులకు నిత్యము బోధలు చేస్తూ, మనుషులందరినీ, కొత్తగా పుడుతున్న వారిని, ఇప్పటి వరకు ఉన్నవారిని ఏదో ఒక మతంలో ఆ మతాన్ని అనుసరించి నడిచేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మత విశ్వాసములు, మతం అనేది విశ్వాస ప్రాతిపదిక మీద నిలబడి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కనపడే దేవుడు, దేవత ఎవరు లేరు, కానీ ఉన్నారు. కొంతమందికి కనపడుతున్నారు, కొంతమందికి తెలుస్తున్నారు. ఆ దేవుడు, ఆ దేవత ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించారు వారి శక్తి వలనే అనేటువంటి విధానములు ఇవన్నీ ఉన్నాయి. ఆ కొంతమంది ఎవరంటే మత పెద్దలుగా, గురువులుగా, మహాత్ములుగా కొంతమంది, మేము మాతో దేవుళ్ళు మాట్లాడుతున్నారు, ఇదంతా నిజమేను, మేము చూశాము అన్నట్లుగా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలలో కొంతమంది మేము చూశాము అని ఆ దైవ బోధలను గ్రంథాలుగా రచించారు. ఆ దేవుడు మాకు చెప్పాడని. లేకపోతే కొంతమంది ఇప్పుడు ఆ దైవ గ్రంథాలను ప్రచారం చేస్తూ, మాకు ఇప్పటికీ దేవుడు కనపడుతున్నాడు, దేవత కనపడుతున్నది, మాకు మాత్రమే కనపడుతున్నారు, మాకు మాత్రమే చెబుతున్నారు, మాతో మాట్లాడుతున్నారు, అవే మేము మీకు చెబుతున్నాము అంటూ మతాలు ఎప్పుడు ప్రచార మార్గాలలో ఉన్నాయి. ఈ ప్రచారాలు చేసేది ఎవరు అంటే, ఆ గ్రంథంలో చెప్పబడినటువంటి దేవుణ్ణి మేము చూసాము, లేదా దేవుడు మాతో మాట్లాడాడు, లేదా దేవత మాతో మాట్లాడింది అనేటువంటి ఆ గ్రంథాన్ని నమ్మి సాగుతున్న వాళ్ళు, దాన్ని ప్రచారం చేసే వాళ్ళని నమ్మి అనుసరించేవాళ్ళు. ఇప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళలో కూడా మరలా కొత్త కొత్త మతాలు పుట్టుకొస్తూ ఉంటాయి, కొత్త కొత్త విధానాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఎప్పటికే పాత మతాలను పట్టుకొని వెళ్ళటమే కాదు, కొత్త వాటిని మళ్ళీ సృష్టించుకుంటున్నారు. మళ్ళీ కొత్త వాళ్ళు ఈ కొత్త వాళ్ళని దేవుళ్ళని చేసుకుంటున్నారు. కొత్త దేవుళ్ళు, కొత్త దేవతలు వస్తున్నారు. అలా అనేక మతాలు ఉత్పన్నమైనవి. అలా ప్రచారకులు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ మతాలలో సాగేవాళ్ళు ఆ పాత మత ప్రవక్తలో లేదా మత స్థాపనకి కారణభూతమైనటువంటి దేవుళ్ళు, దేవతలో ఎవరైతే వాళ్ళని నమ్ముతూ ఇప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి మత పెద్దలు
లేదా మత గురువులు ఎవరుంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు ఆ మతాలను నడుపుతున్నటువంటి వాళ్ళు మళ్ళీ మాకు దేవుళ్ళు దేవతలు కనపడ్డారు, ఈ మతం నిజమే నిరూపించుకుంటూ మత ప్రచారాలు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయి. ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రతి మనిషి ఏదో ఒక మతంలో ఉండే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మతం అనేది పుట్టుక ప్రాతిపదికన వచ్చేసింది. అంటే మనం ఏ ఇంటిలో తల్లిదండ్రులకు పుట్టామో, ఏ తల్లిదండ్రులకు పుట్టామో ఆ తల్లిదండ్రులు ఇప్పటికే ఏ మతంలో ఉన్నారో ఆ మతము నాదిగా పుట్టుక ప్రాతిపదికన వచ్చేసింది. అక్కడ ఎంపిక స్వేచ్ఛ లేదు పుట్టినప్పుడు. తర్వాత కాలగమనంలో ఈ మతానికి సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయములు, అలవాట్లు, నమ్మకములు అంటే బిలీఫ్ సిస్టమ్ ఏది ఉంటుందో ఒక నమ్మకము అనే దాన్ని తల్లిదండ్రులు అలవాటుగా చేశారు. అక్కడ కూడా ఎంపిక లేదు, పరిశీలన లేదు. ఇది నిజమా అబద్ధమా, అసలు అవునా కాదా అనేటువంటి తర్కించుకునేటువంటి వయసు కాదు, విధానము లేదు. అక్కడ చిన్నతనం నుంచి తల్లిదండ్రులు ఆహారం తినటం ఎలా అలవాటు చేశారో, కాలకృత్యములు తీర్చుకోవటం ఎలా అలవాటు చేశారో, పాకటం, నడవటం వీటన్నిటికీ ఎలా సహకరించి అలవాటు చేశారో, చిన్నతనం నుంచి అన్ని రకాల బ్రతుకు తెరువుకు సంబంధించిన ఒక మనిషి బ్రతకటానికి, ఒక బిడ్డ బ్రతకటానికి అవసరమైన అలవాట్లన్నీ ఎలా చేశారో, బట్టలు కట్టుకోవటం నుంచి చదువుకోవటం నుంచి అన్ని ఎలా అలవాటు చేశారో అలాగే మతం అలవాటు అయిపోయింది, ఆచారం అలవాటు అయిపోయింది, సాంప్రదాయం అలవాటు అయిపోయింది. ఆ మతపు దేవుణ్ణో, దేవతనో, గ్రంథాన్నో, విధానాన్నో, పద్ధతినో నమ్మటం అలవాటు అయిపోయింది. నమ్మటము అంటే ఏంటి అంటే నాకు తెలియదు, వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను. నాకు తెలియదు, సొంత అనుభవం లేదు. నమ్మకము అంటేనే అంత. నమ్మకము అనే పదంలోనే అర్థం ఏంటి అంటే నాకు తెలియదు, నా తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను. నాకు తెలియదు, ఈ గ్రంథంలో ఉంది కాబట్టి నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు ఈ నమ్మకములు అనేవి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ కాలంలో నివసిస్తున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్లో బ్రతికి ఉన్న జీవులు. ఇప్పుడు మనం ఎప్పుడో వేల సంవత్సరముల వెనక నుంచి వస్తున్నటువంటి గ్రంథములను నమ్ముతున్నాం, అందులో దేవుళ్ళను నమ్ముతున్నాం, వాళ్ళని ఎప్పటికీ ఆరాధిస్తున్నాం. ఇవే మతములు. ఇప్పుడు మళ్ళీ ఎవరో కొత్తగా వచ్చి ఉండొచ్చు, మళ్ళీ ఒక 100 సంవత్సరం వెనకో, 150 సంవత్సరం వెనకో, లేదా ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ వీళ్ళని దేవుళ్ళుగా చేసుకొని కొంతమంది నమ్ముతూ మళ్ళీ కొత్త మతాలు స్థాపించుకుంటూ ఉంటారు. ఇలా అనాదిగా సాగుతూనే ఉంది. ఇది ఎప్పటికే ఇలా సాగుతూనే ఉంది. ఇలా అనాదిగా సాగుతున్నటువంటి అసలు ఈ మతములు ఏర్పడిన విధానమును బాగా వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే, అంటే నాకు తెలిసినంత వరకు మాత్రమే నేను చెబుతున్నాను, తప్పులుంటే క్షమించండి, ఇది విషయ అవగాహనకు మాత్రమే. మానవ జాతిని వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే ఒకప్పుడు అసలు మతములు లేవు, మతములు అనేవి లేవు, మనుషులు ఉన్నారు. ఆ మనుషులు తమ జీవన విధానాన్ని ఎలా జీవించాలి అనేటువంటి జ్ఞాన సంపదను కలిగి ఉన్నారు. అంటే జంతువుల వలె నిర్దిష్టమైన విధానములో జీవించటం కాకుండా మనుషులకు జ్ఞానము ద్వారా ఎంపిక చేసుకునేటువంటి ఒక ఛాన్సు వచ్చింది. అది మనిషి తలలోనే ఉంది, మనిషి శరీరంలోనే ఉంది జ్ఞానము. జంతువులకి ఛాయస్ లేదు. అంటే ఒక పులి ఉంది, ఒక సింహం ఉంది, ఇంకొక జంతువును చంపి తినవలసిందే. అక్కడ దానికి ఎటువంటి ఛాయిస్ లేదు. దాని శరీర నిర్మాణం కానీ, దాని ఆకలి కానీ, ఆ ఆకలికి అవసరమైన విషయం కానీ, అంటే మాంసాహారం, అది శాకాహారం తిని బతకలేదు. అంటే ఎంపిక లేని జీవితం అక్కడది. అది ఎందుకు అలా చంపుతుంది, అది క్రూరత్వము అనటానికి లేదు. కానీ పేరు క్రూర జంతువులు అని పెట్టుకున్నాం మనం. అలాగే కొన్ని సాధు జంతువులు అని పెట్టుకున్నాం. ఇవన్నీ ఆకులు, పళ్ళు, ఫలములు తింటూ చెట్లపై ఆధారపడి బతుకుతాయి. మనం కూడా అలా చెట్ల మీద ఆధారపడి బతకొచ్చు, మాంసాహారం తిని బతకొచ్చు. 2 ఛాయిస్లు ఉన్నాయి మనిషికి 2 రకాల ఛాయిస్లు ఉన్నాయి. అందుకని మాంసాహారము తింటున్నారు, శాకాహారము తింటున్నారు. శాకాహారం అంటే చెట్లు, 2 తింటున్నారు. ఎవరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అక్కడ
ఎప్పుడైతే ఛాయిస్ వచ్చిందో అక్కడ మళ్ళీ ఒక బిలీఫ్ సిస్టమ్ వచ్చింది. శాకాహారం దొరుకుతున్న చోట, అధికంగా దొరుకుతున్న చోట శాకాహారం మాత్రమే తినాలి, జీవహింస చేయకూడదని కొంతమంది అలా మతాలు ఏర్పరుచుకున్నారు. అంటే ఇది అనాదిగా వెనక నుంచి వస్తుంది. మానవ జాతిని వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే మనిషికి అలా కొన్ని ఛాయిసెస్ ఉన్నాయి, మిగిలిన వాటికి లేవు. ఒక వృక్షం దాని జీవితం ఫిక్స్డ్, ఆ ప్రదేశంలో అక్కడ దానికి నిర్ధారించబడిన విధముగా అది ఎదిగి ఫలించి పుష్పించి అది దాని జీవితాన్ని అంతం చేసుకుంటుందంట. మనిషికి ఛాయిసెస్ ఉన్నాయి. మనిషి ఇంకో వైపు వెళ్ళొచ్చు, ఇంకో చోటకి వెళ్ళొచ్చు. అంటే ఒక ఫిక్స్డ్ లైఫ్గా ఉన్నది వృక్ష జాతి, ఒక ఫిక్స్డ్ లైఫ్గా ఉన్నది జంతు జాతి అని చెప్పడానికి విషయం చెబుతున్నాం. కానీ మనిషిది కూడా ఫిక్స్డ్ లైఫే. అంటే ఈ శరీరపరమైన జీవితం ఫిక్స్డ్, పుట్టుక ఫిక్స్డ్, శరీర ఎదుగుదల ఫిక్స్డ్, శరీర తరుగుదల ఫిక్స్డ్, మరణం ఫిక్స్డ్. అయితే ఈ ఫిక్సేషన్కి లిమిటేషన్స్ లేవు. ఎప్పుడైనా చనిపోవచ్చు, ఎప్పుడు పుడతారో తెలియదు. పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఆ ఎదుగుదల, అంటే పుట్టే తీరుతెన్నులు ఒకటే, ఆ పిండం తయారయ్యే విధానం ఒకటే. స్త్రీకే పుడతారు, స్త్రీ గర్భంలోనే జరుగుతుంది ఇది, స్త్రీ పురుషుల కలయికతోనే జరుగుతుంది ఇది. అలాగే ఎదుగుదల, శరీర తీరు అన్నీ ఒకటే, మారవు, అందరికీ ఒకటే ప్రపంచంలో. మరణం అనేది ఖచ్చితంగా సంభవిస్తుంది. ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే ఈ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికి ఫిక్సేషన్ లేదు, కానీ మరణం ఫిక్స్డ్. అలా మానవ జీవితం శరీరపరంగా ఫిక్స్డ్గానే ఉంది, కానీ ఎంపికలలో మనిషికి స్వేచ్ఛ ఉంది. అనేక ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఎంపికలలో మనిషికి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు మనిషి మానవ లోకం ఒకటి నిర్మించుకున్నాడు. మనిషి కూడా పూర్వం అడవులలో జంతువుల మధ్యనే బతికాడు. కానీ ఇప్పుడు మానవ లోకం ఒకటి నిర్మించుకున్నాడు, అడవులన్నీ నరికేశాడు. ఎందుకని అడవులలో జీవిస్తున్నప్పుడు జంతువుల మధ్య ఆ జంతువులతో ప్రమాదం ఉంది. అనేక క్రూర జంతువులు ఉన్నాయి, విష జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. సాధు జంతువులన్నింటినీ తన మానవ లోకంలోకి తనకు అనుకూలంగా తెచ్చుకున్నాడు. క్రూర విష జంతువులకు దూరంగా వచ్చేసాడు. చెట్లన్నీ నరికేశాడు. మానవ లోకం నిర్మించుకోవటం అంటే ఏం అద్భుతం చేయలే. చెట్లన్నీ నరికేశాడు. అడవులు ఉంటేనే క్రూర జంతువులు ఉండడానికి కుదురుతుంది, విష జంతువులు ఉండడానికి కుదురుతుంది, అసలు ఏ జంతువులైనా ఉండడానికి కుదురుతుంది. అటువంటి దట్టమైనటువంటి అడవులను నరికేసి తనకు నచ్చినటువంటి వ్యవసాయం చేసుకోవటం మొదలుపెట్టాడు. తనకు అవసరమైనటువంటి వ్యవసాయం అంటే మొక్కలు పెంచుకోవటం. తను తినడానికి, తను బ్రతకడానికి, తన అవసరాలకి అవసరమైన మొక్కలు ఉంటాయి అక్కడ. అది ఇళ్లలోనూ పెంచుకుంటాడు, బయట పెంచుకుంటాడు. తనకు ఉపయోగపడే పెట్టుకున్నాడు. అలా తనకు ఉపయోగపడే జంతువులను పెట్టుకున్నాడు. ఇలా తానొక మానవ లోకాన్ని నిర్మించుకున్నాడు. మానవ లోకం అంటే ఈ మానవ లోకాన్ని నిర్మించుకునే స్వేచ్ఛ మనిషికి ఉంది. మిగిలిన జంతువులకు అలా లేదు. అవి ఉన్న లోకంలో ఉన్నట్టు బతకాలి. లోకం ఎలా ఉంటే అలా బతకాలి. ఒకవేళ మానవుడు మార్పులు చేర్పులు చేసిన లోకం ఉంటే అక్కడ బతికే జీవులు బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు దోమలు, చేమలు, ఏగులు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. జస్ట్ తీవ్రమైన క్రూర జంతువుల నుంచి దూరంగా వచ్చాడండి. పులులు, సింహాలు, ఏనుగులు, నక్కలు, మొసళ్ళు, ఇలా అనేకం, వాటి నుంచి దూరంగా వచ్చాడు. కానీ సామాన్య కొన్ని జీవులు ఉన్నాయి, తప్పనిసరి, అది ఎక్కడైనా ఉంటాయి, వాటితో కలిసి బతుకుతున్నాడు అంతే. ఇలా ఒక మానవ లోకం నిర్మించుకున్న మనిషి ఆ మానవ లోకంలో మళ్ళీ తనకు అవసరమైనవన్నీ తయారు చేసుకున్నాడు. బట్టలు కట్టుకున్నాడు, జంతువులకు బట్టలు కట్టుకున్నాడు, చెప్పులు తయారు చేసుకున్నాడు, బూట్లు తయారు చేసుకున్నాడు. అంటే తన కాళ్ళకి ప్రమాదం లేకుండా తయారు చేసుకున్నాడు. తన శరీర అవయవాల మొత్తానికి ఉపయోగపడే ప్రమాదం లేని అనేక రకాల వస్తువాహనాలు తయారు చేసుకున్నాడు. తనకు అవసరమైన తిండిని తాను తినేలా ఉత్పత్తి చేసుకుంటున్నాడు, పండించుకుంటున్నాడు. అందులో మాంసాహారం ఉంది, శాకాహారం ఉంది. ఇలా మెరుగుపడినటువంటి, అంటే జంతువుల కంటే మెరుగుపడినటువంటి ఒక మానవ లోకాన్ని మానవుడే సృష్టించుకున్నాడు. ఎక్కడ? ఈ సృష్టిలోనే, ఈ ప్రకృతిలోనే. ఆ ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అదే చెప్పుకున్నాం, చెట్లు కూడా నరికేయటం అంతే.
తర్వాత ఇక్కడే ఉన్న మట్టిని, ఇక్కడే ఉన్న వనరుల్ని, ఇక్కడే ఉన్న వసతుల్ని వాడుకొని ఇల్లు కట్టుకోవడం అనేటువంటిది అనేక రకాల స్టెప్పులుగా ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకునే స్థాయికి వచ్చాడు. కానీ వీటి అన్నింటికి మూలాలు ఇక్కడ భూమిలో ఉన్నవే. భూమిలో నుంచి ఇనుము తీయటం నేర్చుకున్నాడు, అనేక రకాల లోహముల ఉత్పత్తి నేర్చుకున్నాడు, ఇవన్నీ తయారు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఉపయోగించుకునేవన్నీ అవి. అదే మానవ లోకము, మానవ ప్రపంచం. ఇందులో మొత్తం అన్ని సృష్టించినవి కాదు, సృష్టిలో ఉన్న మూలాలను వాడుకొని, మూల పదార్థాలను వాడుకొని, మూల విషయాలను వాడుకొని తన జ్ఞానంతో తనకు అవసరమైన విధంగా అన్ని మలుచుకున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, నేను మాట్లాడుతున్నా, ఇది రికార్డ్ చేస్తున్నా, మీకు వినిపిస్తున్నా. ఇది ఒక మైక్ ద్వారా, ఒక కంప్యూటర్ ద్వారా, ఒక సిస్టమ్ ద్వారా నేను మాట్లాడి రికార్డ్ చేసి దీన్ని మళ్ళీ ఇంటర్నెట్ ద్వారా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఇది మీ వరకు వచ్చింది. ఇవన్నీ మానవుడు సృష్టించుకున్నాడు, ఒరిజినల్ సృష్టిలో లేవు. కానీ ఈ సృష్టించుకొని మానవుడు తయారు చేసుకున్న ఈ పరికరములన్నింటికి మూల పదార్థములు సృష్టిలోనే ఉన్నాయి. వాటిని తనకిష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు. అదే మానవ లోకం. అంటే ఈ లోకములోనే తాను తనకు అవసరమైన, తాను కావాలనుకున్న ఇంకొక లోకాన్ని సృష్టించుకున్నాడు. ఆ లోకానికి ఆధారమైన మూల పదార్థాలన్నీ ఈ సృష్టిలో ఉన్నవే. అలా మొదలైన మానవుడు జంతు ప్రవృత్తి గమనించాడు. మనుషుల మీద దాడులు చేయటం, ఆ జంతు ప్రవృత్తి మనిషిలో కూడా ఉంది. ఎందుకంటే జంతువులతో జంతువుగా, జంతువుల మధ్య ఆవిర్భవించి జంతువులతోనే అనేక సంవత్సరాలు బతికి జంతు మూలాలు తనలో ఉన్నవాడు మనిషి. మనిషి మూలాలు జంతువే. అందువల్ల మనుషులు తమ సుఖభోగాల కోసం ఇతర మనుషుల మీద దాడులు చేయటం, ఆక్రమణలు చేయటం, లాక్కోవటం, ఎత్తుకుపోవటం, మానభంగాలు చేయటం, దోపిడీలు చేయటం, ఇటువంటి వ్యవస్థలు ఉన్నాయి, వెనక నుంచి ఉన్నాయి. అప్పుడు అప్పటి నుంచి మనిషిలో జ్ఞానశక్తి ఉంది. అందుకనే తను ఒక కొత్త లోకాన్ని తయారు చేసుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న సృష్టిలో ఉన్న మూల పదార్థాలను వినియోగించుకొని మానవ లోకాన్ని అలా తయారు చేసుకుంటున్నటువంటి మనిషి మానవ లోకంలో మానవులు పాటించవలసిన ధర్మాలను కూడా తయారు చేసుకున్నాడు. ఎందుకంటే మనం జంతువుల్లో ఉంటే ప్రమాదంగా ఉంది అని. అది మానవుడికే హాని జరుగుతుంది, మానవుడి వలన మానవుడికే హాని ఉంది. కాబట్టి మానవులు ఈ ధర్మములు పాటించుకుందాము అనేటువంటి ధార్మిక వ్యవస్థను మానవులే తెచ్చుకున్నారు. అది జ్ఞానంతో. అంటే మొట్టమొదట మొదలైంది ఏంటి మనుషులలో అంటే ధర్మ ప్రవృత్తి. ధర్మ ప్రవృత్తి అంటే ఏంటంటే మనం కొన్ని కట్టుబాట్లు పెట్టుకుందాం, ఆ కట్టుబాట్ల ప్రకారం జీవిద్దాం, ఒకళ్ళకొకళ్ళం హాని చేసుకోవద్దు, ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక వసతులు వనరులను వినియోగించుకుంటూ మళ్ళీ సృష్టిని పాడు చేసుకోకుండా. ఎందుకంటే ఆ వసతులు వనరులు లేకపోతే మనం కూడా జీవించటం కుదరదు. ఈ పంచభూతాలు కావాలి, వాయువు కావాలి, ఈ తేజస్సు కావాలి, ఈ అగ్ని కావాలి, ఈ సూర్యరశ్మి కావాలి, ఈ నీరు కావాలి, ఈ భూమి కావాలి మనం బ్రతకాలంటే. కాబట్టి వీటిని పాడు చేసుకోకుండా వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ అవసరాలకు ఉపయోగించుకుందామని మొత్తంగా మానవ జీవితాలకు అవసరమైనటువంటి అటు ప్రపంచపరంగా ఎలా ఉండాలి, సృష్టిపరంగా ఎలా ఉండాలి, ఇతర జీవజాతులు అంటే జంతువులు, ఇతర వృక్షములు, ఇలా ఇతర జీవజాతుల పరంగా ఎలా ఉండాలి, మొత్తం మానవుల పరంగా ఎలా ఉండాలి, ఇలా మొత్తం సృష్టి పరంగా ఎలా ఉండాలి అనేటువంటి నిర్ధారణలను మనుషులు తమ జ్ఞాన సంపదతో తమకు తామే చెప్పుకున్నారు. మనుషులు ఏర్పరుచుకున్న వ్యవస్థ ఇది. మనం ఇటువంటివని ఇప్పుడు మనం చట్టాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ప్రజాస్వామ్య ప్రభుత్వం, మనం ఎన్నుకుంటాం, ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మనం మనుషుల్ని ఎన్నుకుంటాం, ఎమ్మెల్యేలని, ఎంపీలని. వీళ్ళందరూ కలిసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతారు. ఒక ప్రధానమంత్రి వస్తాడు, ఒక ముఖ్యమంత్రి వస్తాడు, వాళ్ళ కింద అనేక మంది ఉప మంత్రులు ఉంటారు, వాళ్ళ కింద మంత్రులు ఉంటారు. ఇదంతా ఒక రాజ్యాంగం నడుస్తుంది. వీళ్ళు చట్టాలని చేస్తూ ఉంటారు. ఈ దేశకాల పరిస్థితులను బట్టి చట్ట సవరణలు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మనుషుల సౌకర్యం కోసం మనమే పెట్టుకున్నటువంటి ఒక వ్యవస్థ. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం నడుస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు అంటారు. వీళ్ళకేం లేదు, చదువుకుంటే అర్హత, ఆ ఉద్యోగ స్థానాలు వస్తాయి. 5 ఏళ్లకు ఒకసారి మనం ఈ మంత్రుల్ని, మనం ఈ ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎన్నుకుంటాం. ఇది మనమే నిర్ణయించుకున్న ప్రజాస్వామ్య
ప్రభుత్వ వ్యవస్థ 5 ఏళ్లకు ఒకసారి అని పెట్టుకున్నాం ఎన్నికలు. ఈ ప్రభుత్వ యంత్రాంగం ఇలా స్థిరంగా నడుస్తూ ఉంటుంది, వీళ్ళెవరో మారరు. కానీ ఈ కొత్తగా వచ్చినటువంటి 5 ఏళ్ల ఎంపిక చేత మనం ఎన్నుకున్నటువంటి మంత్రులు, ఈ ముఖ్యమంత్రులు, ఈ ప్రధానమంత్రులు అప్పటి పరిస్థితుల ప్రకారం ఈ శాసనాలు అన్ని సరిగ్గా నడుస్తున్నాయా లేదా చూస్తూ ఉంటారు. కొత్త శాసనాలు ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసి వస్తే చేస్తూ ఉంటారు. వాటన్నింటినీ ప్రభుత్వ అధికారులు అమలులోకి తెస్తూ ఉంటారు. ఇది ప్రభుత్వ యంత్రాంగం. అమలులోకి తెచ్చేవాళ్ళు ఎప్పుడు మారరు. కానీ వాటిని తయారు చేసి కొత్త కొత్త శాసనాలను తీసుకొచ్చి ప్రజలకు అనుకూలంగా ఇంకా మేలు జరిగేలా శాసనాలు తయారు చేసేవాళ్ళు మారుతూ ఉంటారు 5 ఏళ్లకు ఒకసారి. ఎందుకని అంటే ఎవరైనా ఒకవేళ తప్పుడు శాసనాలు చేస్తే తర్వాత 5 ఏళ్లలో వచ్చిన వాళ్ళు వాటిని సరిచేయొచ్చు, తప్పులు సరిచేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పి ఇలా ఒక విధానాన్ని మనం ఎలా పెట్టుకొని ఇప్పుడు సాగుతున్నామో, అలాగే వెనకటి నుంచి కూడా ధార్మిక వ్యవస్థలో ధర్మాలు అలా చెప్పుకుంటూ రాబడుతున్నాయి మనుషులకి. అంత మనుషులు తయారు చేసుకుంది. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే తప్పులు చేసేది మనుషులే, చట్టాలు పెట్టుకునేది మనుషులే, ఆ చట్టాల ప్రకారం మనుషులను శిక్షించేది మనుషులే, ధర్మం చెప్పేది మనుషులే. అంటే మనుషులలో ధార్మిక ప్రవర్తనకు సంబంధించిన జ్ఞానము ఉంది, మనం ఇలా ఉండకూడదు అని. ధర్మపరమైన జ్ఞానము ఉంది. ఇలా ఉండకూడదంటే మనం ఎటువంటి శాసనాలు చేసుకొని ఎటువంటి చట్టాలు సమకూర్చుకోవాలి అనేటువంటి జ్ఞానము ఉంది. మళ్ళీ వీటి నుంచి తప్పించుకుంటూ తప్పులు చేసేటువంటి జంతు ప్రవృత్తికి సంబంధించిన జ్ఞానం ఉంది. అన్ని రకాల మనిషి దగ్గరే ఉన్నాయి. అందులో ఏ జ్ఞానము అత్యున్నతముగా పనిచేస్తున్నవారు ఆయా వాటిని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికీ మరి ధర్మాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అయినా తప్పులు ఉన్నాయి. అంటే తప్పులు చేసే మనుషులు తప్పులు చేస్తున్నారు, ధర్మాలు చెప్పేవాళ్ళు ధర్మాలు చెబుతున్నారు, శిక్షలు వేసేవాళ్ళు శిక్షలు వేస్తున్నారు, పట్టుకునేవాళ్ళు పట్టుకుంటున్నారు, ఎవరి పనులు చేస్తున్నారు. ఎందుకని విశాలమైన విస్తృత మానవ జాతి, ఇప్పుడు 850 కోట్ల మంది ఉన్నారు. ఎప్పుడూ ఇలాగే ఉంది మానవ జాతి. కొంచెం తగ్గుతూ ఉండొచ్చు కానీ లేదా కొంచెం పెరుగుతూ ఉండొచ్చు, కానీ మానవ జాతి ఎప్పుడు విస్తృతంగా ఉంది. అనేక చోట్ల అనేక ప్రాంతాలలో విస్తృతంగా ఉంది. ఇలా మొట్టమొదటి మనిషి మనం జంతువులు ఎలా జీవించకూడదు, సౌఖ్యంగా జీవించాలి అంటే ఏం చేయాలి అని ఒక ధార్మిక వ్యవస్థని తయారు చేసుకున్నాడు. అంటే మొట్టమొదట ఏమున్నది అంటే ధర్మము ఉన్నది. మనిషి తలలో మనిషిలో ఉన్న జ్ఞానంలోంచి పుట్టింది ధర్మ వ్యవస్థ. మొదట పుట్టింది ధర్మము. ధర్మము అంటే ఏంటి? మనిషి చేయవలసిన కర్తవ్యములు, బాధ్యతలు, మనిషి చేయవలసినవి చేయకూడనివి చెప్పారు. ధర్మం అంటే ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ చెయ్యాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. అవన్నీ మనకి గ్రంథముల రూపంలో అందించబడినాయి. అనేక రూపాలు అంటే బోధలుగా వచ్చి ఉండొచ్చు, గ్రంథములు అంటే ఇప్పుడు పుస్తకాలు వచ్చినాయి, కానీ అవన్నీ మనుషులకు అందించబడినాయి, ప్రచారం చేయబడినాయి, చెప్పబడినాయి. అలా చెప్పబడుతున్నప్పుడు ఏర్పడినటువంటి వ్యవస్థలు గురువు శిష్యులు. అంటే అప్పుడు చెప్పడానికి మనలాగా ఇప్పుడులాగా మీడియాలు లేవు, పుస్తకాలు లేవు, ప్రింటింగ్లు లేవు, మనుషులే మనుషులకి చెప్పాలి. అందుకని అలా ధర్మబోధలు చేస్తున్నటువంటి వాళ్ళకి కొంచెం ఉన్నత స్థానం ఇచ్చారు. ఆ ధర్మాన్ని అర్థం చేసుకొని ఆ ధర్మబోధలు చేస్తూ ధర్మ ప్రవర్తనతో ఎలా జీవించాలి అని చెబుతున్న వాళ్ళకి ఉన్నత స్థానం ఇచ్చి వాళ్ళ మాటలు వినాలి అని చెప్పారు. ఇంకా వాటిని ఇతరులకు తెలియజేసే విధంగా ఆ ధార్మిక బోధలు వెళ్ళినాయి. ఆ ధార్మిక బోధలలో మనిషి ఎలా జీవించాలనే ధార్మిక బోధలతో పాటుగా అసలు ఈ సృష్టి ఏంటి, ఎంత విశాల సృష్టి మన చుట్టూ ఎందుకు ఉంది, ఇదంతా ఇంత క్రమశిక్షణగా ఎందుకు నడుస్తుంది, సృష్టిలో ఎక్కడ చూసినా మీకు క్రమశిక్షణ కనబడుతుంది. క్రమశిక్షణ అంటే వృక్షములు తీరుతెన్నులన్నీ ఒకలాగానే ఉంటాయి. జంతువుల్లో ఏ జంతువును తీసుకున్నా, ఒక దోమను తీసుకుంటే దోమల జీవన విధానం అంతా అన్ని దోమలకు ఒకలాగానే ఉంటుంది, అన్ని చీమలకు ఒకలాగానే ఉంటుంది, అలా అన్ని జంతువులకి ఒకలాగానే ఉంటుంది. అది క్రమశిక్షణ అంటే అది. సూర్యుడు రావటం వెళ్ళటం క్రమశిక్షణగా ఉంది, ఋతువులు మారటం క్రమశిక్షణగా ఉంది, అలా అన్ని క్రమశిక్షణగా ఉన్నాయి. ఇప్పుడు పండ్లు ఫలములు అందించేటువంటి చెట్లు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటున్నాం. ఏమో ఇప్పుడు నేను ఈ వ్యవసాయంలో మొక్కలు వేసాను,
ఇప్పుడు నేను వేసినటువంటి జామ చెట్టుకి జామకాయలు రాకుండా పొరపాటున యాపిల్ కాయలు వస్తాయేమో, ఎలా అలా వస్తే నాకు కష్టం కదా, నాకు జామకాయలే కావాలి కదా. లేదా నేను వరిధాన్యం పండిద్దామని పొలంలో మొక్కలేసాను, వరిధాన్యం పండిస్తున్నాను, పంట వేసాను, పొరపాటున వరి రాకుండా గోధుమలు వస్తుందేమో, ఇప్పుడు ఎలా అనేటువంటి అస్తవ్యస్తత లేదు. అంత క్రమశిక్షణగానే ఉంది. వరి అంటే వరే వస్తుంది, గోధుమ అంటే గోధుమే వస్తుంది. అది క్రమశిక్షణ అంటే. నియమిత విధానములో, నియమిత గుణములతో, నియమిత పద్ధతులతో, నియమిత స్వభావములతో సృష్టి యావత్తు ఉంది. గాలిది, గాలి పని గాలిదే, సూర్యుడి పని సూర్యుడిదే, నీటి పని నీటిదే, భూమి పని భూమిదే. ఏం మారదు, ఎప్పటికీ మారదు. అలా సృష్టిలో ఉన్న అన్ని అంతే. అల్లమే, వెల్లుల్లే. అలా ఎప్పటికీ ఏ జాతులు మారో, మనిషే, వృక్షజాతి. అది క్రమశిక్షణ అంటే. ఇలా క్రమశిక్షణగా సాగుతున్నటువంటి సృష్టిని గమనించినప్పుడు ఈ క్రమశిక్షణకి ఆధారమైనటువంటిది ఏదో ఉండాలి. అలాగే మానవ జీవితం కూడా క్రమశిక్షణగానే ఉంది. మిగిలిన జీవులకు అంటే జంతువులకు ఇటువంటి వాటికి లేని జ్ఞానం మానవుడిగా నాకు ప్రత్యేకంగా ఉండటం ఏంటి? ఇవన్నీ మనిషి ఆలోచించుకుంటూ వచ్చాడు, అనేక రకాలు ఆలోచించుకుంటూ వచ్చాడు. అవి కూడా ఈ ధర్మబోధల్లో కలిసిపోతూ వచ్చినాయి. అయితే అప్పుడు ఆ కాలములోకి వెనక్కి వెళితే ఏ ప్రాంతాలలో ఏ భాషలు నడిచినాయో తెలీదు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి మన ప్రాంతాలలో మనకు అందినటువంటి భాషలు ఏంటి అంటే అప్పుడు వాటిని వేదములు అని పేరు పెట్టారు. వెనక అందింది ఆ ధర్మ వ్యవస్థది. ధర్మం అంతే, ఎక్కడ ఏమీ లేదు. మనుషులు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ధర్మంగా జీవించాలి. ధర్మం అంటే చేయకూడదు, చేయవలసినవి చేయాలంతే. అవి ఎన్ని వందలు, వేలు, లక్షల, కోట్లు ఉంటే అన్ని చెబుతున్నారు. అవసరాలను బట్టి ధర్మాలు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం చట్టసభల్లో అవసరాలను బట్టి కొత్త శాసనాలు ఎలా మన మంత్రులు వీళ్ళందరూ కలిపి, ప్రధానమంత్రులు, మంత్రులు అందరూ కలిపి కొత్త శాసనాలు ఎలా చేస్తారో, పాత శాసనాలు ఎలా తీసేస్తారో, అది మనం ఎంపిక చేసి ఎన్నిక చేసుకున్న రాజ్యాంగం ప్రకారం ఎలా జరుగుతుందో అలా ధర్మబోధలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు రాజ్యాంగం ఏం లేదు, మనుషులందరూ ఇలా ఉండండి అని. అందులో ధర్మాచరణని ఎక్కువ మంది ఆదరించి ప్రోత్సహించుకుంటూ వచ్చారు. అలా ఏర్పడింది కుటుంబ వ్యవస్థ. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ కూడా లేదు. కుటుంబ వ్యవస్థ అనేది మానవులకి ఎంతో ఉపయోగకరమైనది. పుట్టిన పిల్లల్ని అసలు ఎవరు చూస్తారు, ఎవరో ఒకళ్ళు చూడాలి కదా అన్నప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడితో ఉండి, ఒక పురుషుడు ఒక స్త్రీతో ఉండి, వీరు కలిసిమెలిసి ఉండి వివాహం అనేటువంటి ఒక బాంధవ్యంతో కలిసి వాళ్ళకు పుట్టిన పిల్లల్ని వాళ్లే చూసుకోవాలి. ఎందుకంటే ఈ అవసరాలన్నీ ఉన్నాయి. పుట్టిన బిడ్డ తనకు తాను ఏం చేసుకోలేదు అప్పుడు. కాబట్టి ఆ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఆలోచించుకున్నారు. అంటే ఒక మానవుడు ఎంత చక్కగా బతకడానికి అవకాశం ఉంటుంది అనేది తన జ్ఞానంతో మానవులే ఆలోచించి పెట్టుకున్న వ్యవస్థ ఇది. అక్కడి నుంచి మళ్ళీ వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఈ బిడ్డలు చూడాలి అనేటువంటి వ్యవస్థను పెట్టారు. ఇలా మొత్తం వ్యవస్థను తయారు చేశారు. ఇవన్నీ ధర్మములని చెప్పారు. ఈ ధర్మములు తప్పితే పాపము వస్తుంది అని చెప్పారు. పాపము అంటే అది చెడు. ధర్మము తప్పిన వాళ్ళు అంటే అధర్మము దాని పేరు. అందరూ చెడుకు లోనవుతున్నారు. చెడు ఉంటేనే మీలో ఆ చెడు గుణములు, చెడు బుద్ధులు ఉంటేనే మీరు ధర్మాన్ని తప్పుతున్నారు. కనుక ధర్మమును తప్పితే పాపము వస్తుంది. ఆ పాపము ఏమిటి అంటే అది మిమ్మల్ని శిక్షిస్తుంది. పాపము వలన శిక్షలు ఉంటాయని చెప్పారు. అంటే బాధలు పడేవాళ్ళు, ఇబ్బందులు పడేవాళ్ళు, కష్టాలు పడేవాళ్ళు ఇవన్నీ పాపపు చర్యల వలన వస్తున్నవి అన్నారు. ఎందుకని సుఖదుఖములు మొదటి నుంచి ఉన్నాయి. ఇది సృష్టిలో ఒక కర్మ సిద్ధాంతముగా ఉన్నది, నడుస్తున్నది అనేటువంటి ఒక వివేకముతో దాన్ని కనుగొన్నారు. మొత్తంగా సృష్టి మొత్తం గమనించి కనుగొన్నారు మానవ జాతిలో సుఖదుఖములు ఎందుకున్నాయి ఏంటిదని. అంటే చెడు వలన, పాపము వలన దుఃఖమును పొందుతున్నారు, బాధలు పొందుతున్నారు. పుణ్యము అంటే మంచి వలన, ఈ ధర్మముల ప్రకారం జీవించటం వలన హాయిగా బతుకుతున్నారు, సుఖములు పొందుతున్నారు. ఇదంతా మళ్ళీ క్రమశిక్షణగా నడపబడుతున్న ఒక విధానములో నడుస్తుంది. కాబట్టి దీనికి మూలమైనటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏంటి అని
మనుషులు అన్వేషించారు. ఆ అన్వేషణనే తపస్సు అని పిలిచారు. అంటే తపించుట. అన్ని రకాలుగా తపించారు. జ్ఞానపరంగా తపించారు, శరీరపరంగా తపించారు, మనోపరంగా తపించారు, అన్వేషించారు, సృష్టిని పరిశీలించారు, తమలోకి తామెల్లి తపస్సులు చేశారు, ధ్యానాలు చేశారు. అన్ని రకాలుగా, అంటే ఎన్ని ప్రక్రియలు చేయొచ్చో, ఎన్ని ప్రక్రియలు చేయడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా తపస్సులు చేసి తపించి అన్ని సాధనలు వచ్చేస్తాయి అందులోకి. ఇంకా అదే తపస్సు. అన్ని రకములుగా తపించి ఆ శక్తి మనలోనే ఉన్న ప్రాణశక్తి, అది విశ్వము మొత్తము ఉన్నటువంటి, విశ్వవ్యాప్తముగా ఉన్నటువంటి విశ్వశక్తి, అది ఆకాశ స్వరూపముగా సర్వవ్యాపకముగా ఉన్నటువంటి శక్తి. మొత్తము సృష్టి అంతా పంచభూతముల మీద ఆధారపడి ఉన్నది. అందులో మనకి 4 అనుభవముగా ఉన్నవి. అవి వాయువు, తేజస్సు లేక అగ్ని, నీరు, భూమి. కానీ 5వదైనటువంటి ఆకాశము కూడా ఇందులోనిదే. ఎందుకనంటే అసలు ఈ 4 ఆ ఆకాశములోనే ఉన్నవి. ఆ ఆకాశమే శక్తి స్వరూపము అని చెప్పారు. పంచభూతములు అందుకని కలిపారు. ఈ విజ్ఞానము కొన్ని చోట్ల కొంతమంది ఆకాశమును స్వీకరించలేదు, 4 అనే చెప్పారు. ఇక్కడ పంచభూతములని చెప్పిన వాళ్ళు కూడా ఆకాశాన్ని శక్తి స్వరూపముగా చెబుతున్నారు. ఈ 4 మిగిలిన 4 దానిలోనే ఉన్నాయి, మొత్తం కలిపేది ఒకటే అని చెబుతున్నారు. ఎక్కడ చూసినా ఈ పంచభూతాత్మకమైన సృష్టి ఉన్నది, సృష్టి అంతా అని చెబుతున్నారు. అంటే మానవుడి శరీర నిర్మాణము, మానవుడి జీవన విధానము గమనిస్తే మొత్తం పంచభూతాత్మకము. తినేవి, తాగేవి అన్ని మానవ శరీరం. అలా వృక్షములు, సృష్టిలో దేన్ని చూసినా అది పంచభూతాత్మకమై ఉన్నది. ఇలా పరిశీలించారు. అలా బయట పరిశీలించారు, తమ లోపల పరిశీలించుకున్నారు, తమను తాము పరిశీలించుకున్నారు. ఎక్కడ చూసినా పంచభూతాత్మక సృష్టి కనపడింది. ఈ పంచభూతములు ఎక్కడ ఉన్నవి అని పరిశీలించుకుంటే అది ఆకాశ స్వరూపముగా ఉన్నటువంటి తత్వము, అది నేనే, నాలోని ప్రాణశక్తే ఆ ఆకాశ తత్వము అనేటువంటిది ఆవిష్కరింపజేసుకున్నారు. అలా ఆవిష్కరింపజేసుకున్న వాళ్ళని జీవన్ముక్తులని, ఆ స్థితిని మోక్షమని, ఆత్మసాక్షాత్కారం అని, అంటే గుర్తింపు కోసం పేర్లు పెట్టారు. ఇప్పుడు చెట్లు వృక్షజాతి అన్నాం, అది పేరు. మళ్ళీ ఆ చెట్లలో ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పేరు ఉంది. మొత్తం కలిపితే వృక్షజాతి. జంతువులన్నీ కలిపితే జంతు జాతి, మనం పెట్టుకున్న పేరే. మానవులు మనం పెట్టుకున్న పేరే, పేర్లు. అలా ఒక స్థితికి పేరు పెట్టారు. ఆ స్థితే నిశ్చల నిర్మల ప్రశాంత స్థితి. అంటే ఒక మాటలో అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే నిజంగా అక్కడ ఏం లేదు, ఖాళీ. ఈ సత్యాన్ని బుద్ధ భగవానుడు చెప్పినప్పుడు బుద్ధుడిది శూన్యవాదము అన్నారు. అక్కడేమీ లేదు, ఖాళీ, నథింగ్నెస్ అన్నాడు ఆయన. శూన్యం అది. అవును, నిజమే, ఆకాశము శూన్యమే, దాన్ని కొట్టేయటానికి ఏమి లేదు. కానీ అది శక్తి స్వరూపము, శక్తి శూన్యము వలె ఉన్నది. శక్తి మౌనముగా ఉన్నది, శక్తి నిశ్చలముగా ఉన్నది, శక్తి అనంతముగా ఉన్నది. శూన్యం అంటే కొంతమంది ఏమనుకుంటారు, ఏమీ లేని దాంట్లోంచి ఎంత సృష్టి ఎలా వస్తుంది అనేటువంటి ఒక శూన్యవాదాన్ని ఏమీ లేనితనంగా తీసుకొని అసలు ఈ సృష్టి ఏంటని గజిబిజి అవుతారు. ఆ గజిబిజి నుంచి మనుషుల్ని రక్షించడానికి శూన్యమని నువ్వు అనుకుంటున్నది శక్తి. శక్తి శూన్యము వలె ఉన్నది, శక్తి మౌనము వలె ఉన్నది, శక్తి అనంతముగా ఉన్నది, శక్తి సర్వవ్యాపకముగా ఉన్నది. ఆ సర్వవ్యాపకముగా ఉన్న శూన్యమని ఏది నువ్వు అనుకుంటున్నావో, కొంతమంది దేన్ని శూన్యం అన్నారో దానికే ఆకాశము అని పేరు పెట్టారు. ఎందుకని శూన్యం అంటే లేని శూన్యం నుంచి ఎంత సృష్టి ఎట్ట వచ్చిందని గజిబిజి వస్తుంది. అది అవగాహన సౌకర్యము కొరకు పంచభూతాల వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. కానీ పంచభూతాలు ఏమి లేవు. పంచభూతములన్నీ ఆ శక్తిలోనే ఉన్నాయి. శక్తి లక్షణములు, గుణములు, స్వభావములు, శక్తి యొక్క శక్తులు. అలా మొత్తం సృష్టి అంతా ఇలాగే ఉన్నది. ఉన్నదంతా ఆ సర్వవ్యాపక అనంత ఆత్మశక్తియే. దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. అదే మనలో ప్రాణశక్తి అన్నారు. అంటే నువ్వు తెలుసుకోనంత వరకు, అనుభవం పొందనంత వరకు అది మనిషిలో ప్రాణశక్తిగా పిలువబడుతున్నది.
తన ప్రాణశక్తిని తాను అనుభవం పొందిన మనిషి దానినే ఆత్మశక్తి అని చెబుతున్నాడు. ఇవి కూడా పేర్లే. అది స్థితి, ఒక అనుభవ స్థితి, ఒక అనుభవ స్థితి. వివాహము కానంత వరకు శారీరక సుఖము ఎలా ఉంటుందో తెలియదు, కానీ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వినికిడి ద్వారా వినుండవచ్చు. శారీరక సుఖం అనేది ఒకటి ఉన్నది, స్త్రీ పురుషులు కలవచ్చు అని. ఎందుకంటే మనకు ముందు స్త్రీ పురుషులు జీవిస్తున్నవారు, కలిసి జీవిస్తున్నవారు, పిల్లల్ని కన్నవారు ఉన్నారు ముందు తరాల్లో. మనకి ఇంకా వివాహం అవ్వలేదు. కానీ ఈ శారీరక సుఖము అనే అనుభవం ఎప్పుడవుతుంది, అది ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? దాన్ని ఎన్ని వర్ణనలైనా చెప్పనివ్వండి, ఎవరైనా చెప్పనివ్వండి, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఎంతమంది అయినా చెప్పనివ్వండి. వివాహము చేసుకొని జీవిత భాగస్వామితో ఆ సుఖమును అనుభవించిన వారికే తెలుస్తుంది. అదొక స్థితి. ఆ స్థితికి ఎన్ని పేర్లైనా పెట్టచ్చు. ఆ స్థితిని శృంగారం అనొచ్చు, కామం అనొచ్చు, సంసార జీవితం అనొచ్చు, అనేక పేర్లు పెడతారు. కానీ ఆ స్థితి అనుభవించిన వారికే ఆ స్థితిలోని సుఖము లేదా దుఃఖము రెండు తెలుస్తాయి. అందులో ఇబ్బంది, బాధ ఉన్నా తెలుస్తుంది, సుఖం ఉన్నా తెలుస్తుంది. ఆ పేర్లతో మనం ఆ స్థితిని అనుభవం చెందలేం. అలాగే ఆత్మశక్తి, ప్రాణశక్తి, మోక్షము, ఆత్మసాక్షాత్కారము, బ్రహ్మము, ఇలా ఏ పేర్లైనా దాన్ని సూచించే పేర్లు, ఎన్ని వర్ణనలైనా దాన్ని వర్ణించేటువంటి పేర్లు భాషా పదాలే తప్ప అది అనుభవమైతేనే వాళ్ళకి తెలుస్తుంది. అనుభవము. బెల్లము తియ్యగా ఉండును, పంచదార తియ్యగా ఉండును, చింతపండు పులుపుగా ఉండును, మామిడికాయ పులుపుగా ఉండును, ఉసిరికాయ పులుపుగా ఉండును. అలా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ పులుపు ఎలా ఉండును, తీపి ఎలా ఉండును, వగరు ఎలా ఉండును, కారము ఎలా ఉండును, చేదు ఎలా ఉండును, ఉప్పదనము ఎలా ఉండును, కమ్మదనము ఎలా ఉండును అంటే ఇవన్నీ పేర్లు. దేని పేర్లు? అనుభవాల పేర్లు. అనుభవాన్ని ఇవ్వలేం, పేర్లతో దాన్ని సూచిస్తున్నాం, పేర్లు పెట్టుకున్నాం భావ వ్యక్తీకరణ కోసం. పేర్లు మానవ సమాజం తయారు చేసుకుంది దేనికి? భావ వ్యక్తీకరణకి. కానీ భావం ఏంటి? అనుభవ రూపము. అనుభవము భావముగా లోపల ఉన్నది. అనుభవములోనే భావం ఉంది. అనుభవించిన జ్ఞాపకము భావముగా ఉన్నది లోపల. అనుభవము అది, నేను అనుభవించాను, ఆ భావం ఉంది. ఆ భావ వ్యక్తీకరణకి భాష పెట్టుకున్నాను. కాబట్టి మోక్షము, ఆత్మసాక్షాత్కారము, ప్రాణశక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము, విశ్వశక్తి, సృష్టిశక్తి, ఇవన్నీ మనం మాట్లాడుకునేదంతా కూడా ఒక స్థితి పేరు, అనుభవ స్థితి పేరు. ఆ అనుభవ స్థితియే మొత్తము సృష్టికి కారణమై ఉన్న ఏకశక్తి. ఆ అనుభవాన్ని మనిషి పొందవచ్చు అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు మొట్టమొదటగా చెప్పబడినటువంటి ధర్మపరమైన విషయాలు, మానవలోకం నిర్మించుకొని ధర్మాలు చెబుతూ ఎలా వచ్చారో ఆ ధర్మపరమైనటువంటి విషయాలలో ఇవి కూడా కలిసిపోయి వచ్చేసినాయి. ఇవన్నీ ధర్మ విషయాలే. ఎందుకని నేనెవరో కూడా నువ్వు తెలుసుకోవాలి. ముందు మనిషి జంతువులా బ్రతకూడదు కాబట్టి మానవ ధర్మాలు ఏర్పరచుకున్నారు. మనుషులందరూ మంచిగా బతకాలి. మంచిగా అంటే మనుషులతో మంచిగా ఉండాలి, చుట్టూ ఉన్న ప్రకృతి మొత్తంతో కూడా మంచిగా ఉండాలి. ఎందుకని మనం ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాం. నీ అవసరార్థం నువ్వు జీవించడానికి అవసరమైన కొన్ని నువ్వు చేసుకోవచ్చు అని ఏమేం చేయొచ్చు ఏమేం చేయకూడదు చెప్పారు. అంటే మంచిగా బ్రతుకుట ధర్మము. ధర్మం అంటే అది చెడు చేయకూడదు. ఇంకా అది ఏ రకంగానైనా అది దేశకాల పరిస్థితులను బట్టి నిర్ణయించుకెళ్ళటమే. ఆ తర్వాత అసలు మన మూలం ఏంటి, సృష్టి మూలం ఏంటి, మనం ఎందుకు వచ్చాం, ఎందుకు ఉన్నాం, ఎందుకు పెరుగుతున్నాం, ఎందుకు తింటున్నాం, ఎందుకు తాగుతున్నాం, ఎందుకు చచ్చిపోతున్నాం, అసలు మొత్తం ఈ సృష్టి నిర్మాణం ఏంటి, ఈ శరీరాల నిర్మాణం ఏంటి, ఈ సృష్టిలో క్రమశిక్షణ ఏంటి, ఈ కర్మ సిద్ధాంతపు వ్యవస్థ ఏంటి, మొత్తం దీనికి మూల కారణం ఒకటే శక్తి. అందుకని ఆ శక్తి యొక్క వ్యక్తీకరణ సృష్టిగా ఉన్నది. ఒకే ఏకశక్తి కనుక ఇదంతా ఎక్కడ తనను ఎలా వ్యక్తీకరించుకుందో అక్కడంతా క్రమబద్ధంగా సాగుతున్నది. ఆ శక్తి వరకు నువ్వు చేరుకుంటే అసలు నీకు సృష్టి అన్న భావనే ఉండదు. సృష్టి భావనలో ఉన్నంతసేపు ఆ శక్తిని నువ్వు చేరుకోలేకపోతున్నావు. కాబట్టి
సృష్టి భావనలో నేను మనిషినని భావించుకుంటూ మంచిగా జీవిస్తూ ఆ శక్తిని తెలుసుకో, అదే నీలో ఉన్న ప్రాణశక్తి, అదే విశ్వశక్తి, సృష్టి శక్తి అని తెలుసుకున్నటువంటి వాళ్ళు చెప్పారు. వాళ్ళు తపించారు, తపస్సులు చేశారు. తపస్సు అంటే కూర్చొని ధ్యానం చేయటం కాదు, కళ్ళు మూసుకొని సంవత్సరాలు ఉండటం కాదు. ఎన్ని విధములుగా ప్రయత్నించి తెలుసుకోవడానికి అవకాశం ఉన్నదో అన్ని విధములుగా విపరీతమైనటువంటి తపనకు లోనొగుట, దానిని తెలుసుకోవాలని ఆసక్తి ఉండుట, తపించుట, ఆతృత ఉండుట, అది తపన అంటే. అలా తపించారు వాళ్ళు, తెలుసుకున్నారు. ఆ తపన లేని వాళ్ళు మామూలుగా జీవించుకెళ్ళిపోయారు. అలా మొట్టమొదటగా మానవుల వ్యవస్థలో ఏర్పడింది ధర్మము. ధర్మం ఏర్పడింది, ధర్మం ఉంది. ఈ ధర్మములు చెప్పుకుంటూ ఇలా వెళుతున్నటువంటి వ్యవస్థలో ఈ ధార్మిక ప్రచారములు, ధర్మములు ఆయా దేశకాల పరిస్థితులలో అధర్మములు చేస్తున్న వాళ్ళపై ఎదురు తిరిగి ధార్మిక ప్రచారములను ఉన్నతముగా చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ మూల కారణమైన శక్తి యొక్క అన్వేషణ ఏదుందో దానితో విభేదించిన వాళ్ళు ఉన్నారు. మూల కారణాలు నువ్వు చెప్పింది కాదు, మీరు చెబుతున్నది కాదు, ఇదిగో మూల కారణాలు ఇవని తర్వాత కాలంలో వచ్చారు. సృష్టికి మూల కారణం ఇదేనే వాళ్ళు ఒక భావన చేసుకున్నారు. ఆ ధర్మాలు చెబుతున్న వాళ్ళని దేవుళ్ళుగా, దేవతలుగా మలుచుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ధార్మిక వ్యవస్థ నుంచి మతములు పుట్టినాయి. ఇలా చెప్పేవాళ్ళని దేవుళ్ళు చేసి ఉండొచ్చు, దేవతలను చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళు దేవుళ్ళని దేవతల్ని ఊహించుకొని సృష్టించుకొని ఉండొచ్చు. అలా ఎవరికి వాళ్ళు మతములు సృష్టి చేసుకున్నారు. మతముల సృష్టికి ఆధారం ఏంటంటే అప్పటి వరకు వస్తున్నటువంటి ధర్మ వ్యవస్థ. ఆ ధర్మ వ్యవస్థలోంచే వీళ్ళు మతములు సృష్టి చేసుకున్నారు. మతములకి అన్నింటికి కూడా ఆవిర్భావము, మతము ఎప్పుడు పుట్టిందనే ఆధారం ఉంది. కానీ ధర్మము ఎప్పుడు పుట్టిందనే దానికి ఆధారము లేదు. ఎందుకంటే మానవ మనుగడ ఎప్పుడు మొదలైందో, సృష్టి మనుగడ ఎప్పుడు మొదలైందో ఊహాత్మకంగా మనుషులు చెప్పుకోవటమే తప్ప ఆధారత లేదు. మనిషి ఉన్నప్పటి నుంచి ధర్మ వ్యవస్థ ఉంది. కొంచెం అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా ముందుకెళ్ళినాక ఇంకా చట్ట సవరణలు బోర్డు జరుగుతాయి. ఇంకా ధర్మ వ్యవస్థలు దేశకాల పరిస్థితులను బట్టి మార్చుకుంటూ వెళ్తారు. అవే చట్ట సవరణలు. అలా మతములు ధర్మము నుంచి ఉద్భవించినవి మతములు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకున్నారు. ఈ మతములలో ఎవరికి అనిపించిన విధముగా వాళ్ళు సృష్టి నిర్మాణాలను కూడా తయారు చేసుకున్నారు. అవి ఊహాత్మక భావములు. కానీ మొట్టమొదట కనుగొనబడినటువంటి భావం ఏదుందో, ఒక మనిషిలోని ప్రాణశక్తి ఏదుందో అదే అనంతాత్మశక్తి. సృష్టి మొత్తము అన్నింటిలో ఆ శక్తే ఉన్నది. ఆ శక్తిలోనే సృష్టి మొత్తము ఉన్నది. ఆ శక్తి ఎలా ఉన్నది అంటే శూన్యము అనొచ్చు, శక్తి అనొచ్చు, ఆకాశం అనొచ్చు, మౌనం అనొచ్చు, నిశ్చలం అనొచ్చు, నథింగ్నెస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఎందుకంటే అక్కడ శక్తిగా నీకు అది దర్శనీయము కాదు, స్పర్శనీయము కాదు, అక్కడ ఏం లేదు. దాని పేరే ఆకాశము. అలా ఉన్నది. దాని నుంచి అది తనను తాను వ్యక్తపరుచుకున్నది తనలోనే. సృష్టి భిన్నముగా జరగలేదు. సముద్రములోనే సముద్ర కెరటములు ఎగిసిపడినట్టు సృష్టి అనేది ఆ శక్తిలోనే, శక్తి తనను తాను వ్యక్తపరుచుకున్న తీరు సృష్టిగా ఉన్నది. మళ్ళీ ఈ సృష్టిలో జనన మరణములని మనం భావించుకుంటున్నవన్నీ కూడా సముద్ర కెరటములు ఎగిసిపడినట్టుగా ఆ శక్తిలోనే ఎగసిపడినటువంటి తరంగము జననముగా, ఆ శక్తిలోనే కలిసిపోయినటువంటి తరంగము మరణముగా, అలా జనన మరణముల సృష్టి సాగుతున్నది. అది ఎప్పటికీ సాగుద్ది. ఎందుకనంటే ఎప్పటికీ సృష్టి శాశ్వతము గనుక, ఎప్పటికీ శక్తి శాశ్వతము గనుక. శక్తి యొక్క లక్షణములో వినాశనము లేదు గనుక ఉన్నదంతా శక్తే గనుక. శక్తి ఉన్నంత కాలము సృష్టి కూడా శాశ్వతమే. కానీ సృష్టి ఎలా ఉంటుందంటే సముద్రములోని అలలు ఎగిసిపడినట్లుగా ఒక అల ఆవిర్భవించి పుట్టి మళ్ళీ వెళ్ళి కలిసిపోయి అంతమైపోయి మరణాన్ని పొందింది అనే భావన కలుగుతున్నట్లుగా సృష్టి అలా ఉంటుంది. ఎప్పటికీ సృష్టి ఉంటుంది, ఎప్పటికీ శక్తి ఉంటుంది. కానీ ఎప్పటికీ మనకి అది కెరటం ఎగిసిపడి వెళ్ళిపోయినట్టుగా, ఒకట కెరటం వచ్చినట్టుగా పోయినట్టుగా, ఒక కెరటం పుట్టినట్టుగా మరణించినట్టుగా
అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా భావనాత్మకత అని దీనినే మాయా అన్నారు. దానికి మాయా అని పేరు పెట్టారు. ఆ సృష్టిని నిజం అనుకోవటం మాయ. అంటే ఒక తరంగం పుట్టింది చచ్చిపోయింది అని అనుకోవటం మాయ. అది తరంగం పుట్టటము కాదు, చనిపోవటము కాదు. అది సముద్రము యొక్క లక్షణము. సముద్రములోని చైతన్యత అనేటువంటి శక్తికి గుర్తు. అది సముద్రమే. సముద్రమే అలా తరంగముల వలె కదులుతున్నది. అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది శక్తి, చైతన్యత. అలా సృష్టి ఎప్పటికే ఉంటుంది. శక్తి ఎప్పటికీ ఉంటుంది కనుక శక్తి శాశ్వతము. సృష్టిలో ఇప్పుడు నువ్వు భావించుకుంటున్నటువంటి భావన శాశ్వతము. సృష్టి కూడా ఎప్పుడూ ఉంటుంది. మొత్తం సృష్టి అంతమైపోదు, కానీ ఇప్పుడు నువ్వు చూస్తున్న సృష్టి అంతమైపోద్ది. అదే మనిషి పుట్టాడు, మనిషి చనిపోయాడు. జంతువు పుట్టింది, జంతువు చనిపోయింది. మొక్క పుట్టింది, పెరిగింది, మొక్క చచ్చిపోయింది. ఇప్పటివి కనపడతాయి, కానీ మొక్కల నుంచి మొక్కలు వస్తూనే ఉంటాయి, జంతువుల నుంచి జంతువులు వస్తూనే ఉంటాయి, మనుషుల నుంచి మనుషులు వస్తూనే ఉంటారు. అలా మొత్తం సృష్టి ఆగదు. ఎందుకని? అది శక్తి స్వరూపమే కనుక, శక్తి నుంచి ఉద్భవించి శక్తిలో కలిసిపోతున్నది కనుక. అంతే. దీనిని అర్థం చేసుకోవటాన్ని ఆధ్యాత్మికం అన్నారు. ఇలా ఈ ప్రయాణంలో మధ్యలో ఒక చెట్టుకి శాఖోపశాఖలుగా కొమ్మలు ఏర్పడినట్లు ధర్మము అనేటువంటి మూల వృక్షము నుంచి ఎవరికి నచ్చిన విధముగా ఆ విధానములలో, అంటే మానవులు దేశకాల పరిస్థితుల్లో అనేక చోట్ల అనేక రకములుగా ఉన్నారు. వీరు ఏక సిద్ధాంతమును అంగీకరించక మనుషులందరికీ మళ్ళీ బ్రెయిన్, బుద్ధి ఉంది కనుక విభేదించుకుంటూ ఎవరి ఊహకు తగ్గట్లు, ఎవరి ఆలోచనకు తగ్గట్టు, ఎవరి తపనకు తగ్గట్లు, ఎవరికి అందినట్లు వాళ్ళు అందుకుంటూ మాకు అందిన సత్యములు ఇవి అని వాళ్ళు మతములు కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు. కానీ మతములన్నీ ఎటువంటివి అంటే ధర్మ వృక్షమునకు ఉన్న అనేక కొమ్మలు. మతములలోని ఆచార సాంప్రదాయ పద్ధతులు ఎటువంటివి, సాధనా మార్గములు ఎటువంటివి అంటే అవన్నీ కూడా ఆ చెట్టుకున్నటువంటి అనేక ఆకులు లాంటివి. ఎవరికాళ్ళు రకరకాలు పెట్టుకుని ఒక్కొక్క కొమ్మకు అనేక ఆకులు ఉన్నాయి. అలా అనేక రకములుగా చెట్టుకున్నటువంటి పువ్వులు, కాయలు, పళ్ళు, ఫలములు ఎలా ఉంటాయో అది మొత్తము ధర్మవృక్షము. మూలము ధర్మము. ఆ ధర్మవృక్షము ఎదుగుతూ శాఖోపశాఖలుగా అనేక మతములై, అనేక మార్గములై, అనేక విధానములై, అనేక పద్ధతులై శాఖోపశాఖలుగా అనేక ఆకులు, పువ్వులు, కాయలు, అలా ఫలములను అది పుష్పింపజేస్తూ ఫలింపజేస్తూ ధర్మవృక్షం ఎదిగిపోతానే ఉంది. ఆ ధర్మవృక్షం ఎప్పటికీ వినాశనం కాదు. కానీ ధర్మవృక్షము యొక్క శాఖోపశాఖలే మతములు అనేటువంటిది ఆ మతములో ఉన్న మనిషి అంగీకరించడు. నా మతమే సమస్తం అంటాడు. ఈ ధర్మవృక్షాన్ని మొత్తంగా అర్థం చేసుకోవటమే జ్ఞానము. ఇది ధర్మవృక్షము. ధర్మము అంటే ఏంటి అంటే సత్యము అంటే స్థితి, ధర్మము అంటే క్రియ. సత్యము అనే స్థితి ఏంటి అంటే మొత్తము ఒక శక్తి ఉన్నది. మొత్తం ఒక శక్తి ఉన్నది. ఏంటి ఆ శక్తి అని అడగబాకండి. ఉన్నదాని ఆధారంగా ఉన్నవి చెబుతున్నాను అంతే. దానికి ఆకాశము అని పేరు పెట్టారు. ఎలా ఉంది ఆకాశం? శూన్యము. దాన్నే బుద్ధ భగవానుడు శూన్యము అన్నాడు. శూన్యవాదం. అక్కడ పంచభూతాలు చెప్పరు, 4 చెబుతారు. అలా చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఆకాశం అని పేరు పెట్టిన వాళ్ళు కూడా అక్కడ ఏదో ఉందని చెప్పట్లా. శూన్యవాదము అన్నప్పుడు లేని శూన్యత నుంచి ఏదో వచ్చింది అనేది మనుషులకు అర్థం అవటం కష్టమవుతుంది, గజిబిజి గందరగోళ పడతారు అనేటువంటి విధానంలో దాన్ని ఆకాశం అని పేరు పెట్టారు. అంతే తప్ప ఆకాశం అని పేరు పెట్టిన వాళ్ళు బుర్రలేనోళ్ళు కాదు. అది ఆకాశం కాదు, శూన్యము అన్నోళ్ళు బుర్రలేనోళ్ళు కాదు. ఇద్దరు కరెక్టే. దాన్ని అర్థం చేసుకోలేనోళ్ళు బుర్రలేనోళ్ళు. ఇదే కరెక్ట్ అనేవాళ్ళు, అంటే నాబోటోళ్ళు. రెండు కరెక్టే. ఇక్కడ వివాదాలు లేవు, విషయాన్ని అర్థం చేసుకోవాలంతే. మతాలన్నీ ధర్మవృక్షపు కొమ్మలే. వాటి ఆచార సాంప్రదాయ పద్ధతులు, విధానములు అన్నీ కూడా ఆ ధర్మవృక్షపు ఆకులు, పువ్వులు, కొమ్మలు, పళ్ళు ఏదైతే అది ఆ చెట్టులో ధర్మవృక్షం అని ఎన్ని ఉంటే అన్ని. ఇక్కడ కేవలం అవగాహన చేసుకోవటమే తప్ప అసత్యం అనడానికి లేదు. ఎందుకని ఆకులు అన్నారనుకోండి, ఆకులు ఉన్నాయి. అక్కడ కొమ్మలు అన్నారనుకోండి, కొమ్మే నిజం అన్నారనుకోండి, అవును కొమ్మ ఉంది నిజమే.
పువ్వులు అన్నారనుకోండి, అవును పువ్వులు ఉన్నాయి నిజమే. కాయలు అన్నారనుకోండి, కాయలు ఉన్నాయి నిజమే. పళ్ళు అన్నారనుకోండి, పళ్ళు ఉన్నాయి నిజమే. ఆ దశలన్నీ నిజమే, అవన్నీ ఉన్నాయి. కానీ మొత్తంగా అవన్నీ ధర్మవృక్షంలో ఉన్నాయి. ఒకేసారి వాటన్నింటినీ చూడగలిగిన విశాలత్వము నీకుందా? ఆ స్థితి పేరు మోక్షం. ఆ స్థితి పేరు ఆత్మసాక్షాత్కారం. ఆ స్థితి పేరు విశ్వశక్తి, సృష్టి శక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము. మొత్తంగా ధర్మవృక్షపు ఎరుక, మొత్తము విశ్వపు ఎరుక. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైనప్పుడు కొమ్మలు కొమ్మలు కొట్టుకుంటాయి. ఎందుకని? అసలు మేము చెట్టుకున్నామని అనుకోవట్లే, తమ మూలాన్ని తాము పరిశీలించుకోవట్లేదు. ఇప్పుడు ఒక మతం ఉందనుకోండి, అసలు అది ఎప్పుడు నేను పుట్టింది, ఈ మతం ఎప్పుడు స్టార్ట్ అయిందో పరిశీలించుకుంటే ఆ మతాన్ని అది మొదలైన డేట్ ఉంది. ఆ మతం ఏం చెబుతుందంటే నాతోనే సృష్టి మొదలైందని చెప్పుద్ది. సృష్టి ఎప్పటి నుంచో ఉందన్న ఆధారం ఉంది. కానీ నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అంటే ఏం చేయాలి? అలా మా దేవుడే మొత్తం దేవుడు. ఇప్పుడు ఎంతోమంది ప్రచారకులు ఉన్నారు, మా దేవుణ్ణి తప్ప మిగిలిన దేవుణ్ణి పూజించరాదు, వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, అబద్ధపు దేవుళ్ళు, మా దేవుడు నిజమైన దేవుడు, వాళ్ళు అబద్ధపు దేవుళ్ళు అంటే కల్పించుకున్నారు. అసలు అటువంటి దేవుళ్ళే లేరని ప్రచారం చేస్తుంటారు. అంటే మానవ జాతిని ఎంత కన్ఫ్యూజ్ చేసుకుంటుందో చూడండి. నువ్వు చెబుతుంది ఎవరికి? మా దేవుడే కరెక్ట్ అని, ఇంకో ఆ దేవుళ్ళు కరెక్ట్ కాదని ఎవరికి చెబుతున్నావు? నీలాంటి తోటి సోదర సోదరిమణులకే. వాళ్ళు పాపం ఆ దేవుణ్ణి నమ్ముతున్నారు. ఇక్కడ ఏ దేవుడు కరెక్ట్ కాదు, అసలు దేవుడు కరెక్ట్, దైవశక్తి కరెక్ట్, విశ్వశక్తి కరెక్ట్. దానికి ఆకృతి ఇచ్చుకున్నావు నువ్వంతే. నీ మతం నిన్ను ఒక పంజరంలో ఉంచేసింది. అందుకని మతాలు ఎప్పుడూ కూడా విశ్వాసముల మీద ఆధారపడి ఉంటాయి. అవి మతములు పంజరములు. ఆ పంజరాలు ఏం చెబుతాయి అంటే నమ్మమని చెబుతాయి అంతే. ఎందుకనంటే ఆధారత లేదు. నమ్మటం తప్ప విశదీకరించి పరిశీలించి దాన్ని అన్వేషించి దాని సత్యతను ప్రూవ్ చేయడానికి అక్కడేం లేదు. ధర్మవృక్షం అలా కాదు. ధర్మవృక్షం అన్నింటినీ ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది, సత్యత మీద వచ్చింది. అందుకని సత్యతం అంటే ఏంటి? సత్యత అంటే ఆకాశం అనే ఒక స్థితి ఉంది. అది స్థితి పేరు. ఆకాశం ఉందని అడక్కో, దాన్నే శూన్యత అన్నారు. కొందరు దాన్నే శూన్యం అన్నారు, కాదంటలేదుగా. శూన్యమునే ఆకాశం అన్నారు, కాదంటలేదుగా. అది ఉంది అక్కడ, ఖాళీ. ఆ ఖాళీ ఎలా ఉంది? మౌనంగా ఉంది, నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది, అనంతంగా ఉంది, అఖండంగా ఉంది. ఉన్నదంతా అదే. దాన్నే ఆత్మశక్తి అన్నామయ్యా, దాన్నే బ్రహ్మం అన్నామయ్యా, దాన్నే విశ్వశక్తి అన్నామయ్యా, దాన్నే సృష్టి శక్తి అన్నామయ్యా, దాన్నే ప్రాణశక్తి అన్నామయ్యా. తేడా ఏమి లేదే బాబు, దాన్నే అన్నాం అని అర్థం చేసుకోవాలి. ఘర్షణ లేదు అక్కడ. అది రియాలిటీ. దాన్ని నిరూపించడానికి కుదురుతుంది. ఖాళీ మన చుట్టూ ఉంది, ఖాళీలో సృష్టి అంతా ఉంది. అదే చెబుతున్నామయ్యా మేము. ఉన్నదంతా శక్తే, ఉన్నదంతా ఖాళీయే, ఉన్నదంతా నథింగ్నెస్సే. అందులో సృష్టి జరిగింది, సృష్టి అంతా అందులో ఉంది. మేము కూడా అదే చెబుతున్నామయ్యా. మళ్ళీ సృష్టి అంతా అందులోనే కలిసిపోతుంది. నువ్వు దాన్ని శూన్యం అన్నా పర్వాలేదు, ఆత్మశక్తి అన్నా పర్వాలేదు, విశ్వశక్తి అన్నా పర్వాలేదు, దైవశక్తి అన్నా పర్వాలేదు. దాని నుంచే దేవుళ్ళు దేవతల భావనలు కల్పించబడినవి. అక్కడి నుంచి ఈ భావనాత్మక మతములు ఏర్పరచబడినవి. భావనాత్మక మతములు విశ్వాసములు మాత్రమే. ధర్మవృక్షపు కొమ్మలవి. దానికి ఆధారం ఏంటి? ఆ కొమ్మకి ఆధారం ఏంటి? ధర్మవృక్షమే. ఆ ఆకులకు ఆధారం ఏంటి? ధర్మవృక్షమే. ఆ కాయలకు పువ్వులకు ఆధారం ఏంటి? ధర్మవృక్షమే. ధర్మవృక్షపు కొమ్మలుగా వచ్చి కొమ్మే మొత్తము అసలు వృక్షము లేదు, నేనే నిజమని చెబుతుంది అది. ఎందుకని తన మూలాన్ని దాన్ని చూసుకోవట్లేదు. అలా మొత్తము సమస్తాన్ని గ్రహించలేని వాళ్ళు మతములను పట్టుకొని వెళ్తారు. అయితే అది తప్పా అండి అంటే తప్పుగా అనిపిస్తుంది, కానీ తప్పు కాదు. ఎందుకనంటే ప్రాథమిక దశలో ఉన్నటువంటి మనిషికి, ఇప్పుడు ఒక పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఒక మనలోనే ఉన్న ప్రాణశక్తి, మనను మించిన అనంత ఆత్మశక్తి, సర్వవ్యాపక ఆకాశ స్వరూపముగా ఉన్న శక్తిలో ఈ సృష్టి ఏర్పడిందంటే ఎవరికి అర్థమవుతుంది? అసలు పెద్దవాళ్ళకి అర్థం అవట్లేదుగా. అంటే అక్కడ చిన్నపిల్లలు అన్నప్పుడు పిల్లలు అవ్వచ్చు, లేదా జ్ఞానబాలురు. పెద్దవాళ్ళైనా తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు జ్ఞానబాలురు. వీళ్ళందరికీ చెప్పాలంటే ముందు ఒక నమ్మకం నుంచి, ఒక
నిన్ను మించిన శక్తి ఉన్నది అనేటువంటి ఒక దైవీ వ్యవస్థ నుంచి, ఒక దేవతా వ్యవస్థ నుంచి నడిపించుకుంటూ తీసుకొచ్చారు. అవే కొమ్మలు, మతములు. అంతవరకు అవి నిజమే. నమ్మకం వరకు రిలిజియన్, మతము నిజము. కానీ ఇదే మొత్తము శాశ్వతము, ఇదే మొత్తము సత్యము అంటే సత్యపరంగా అది అబద్ధము. సత్యము ధర్మవృక్షము, దానికున్న కొమ్మవు నువ్వు అంతే. అందుకని సత్యం ఏంటంటే మొత్తము సృష్టి శక్తి సత్యము, ఆకాశము సత్యము, లేదా శూన్యము సత్యము, నువ్వేమైనా అందులోనే సృష్టి ఉన్నది, ఇది సత్యము స్థితి. సృష్టి శక్తి వేరువేరు కాదు. శక్తి తనను సృష్టిగా వ్యక్తీకరించుకున్నది అన్న స్థితి ఏది ఉన్నదో ఆ శక్తి స్థితి, సృష్టి స్థితి పేరు సత్యము. ధర్మము అంటే అందులో జరుగుతున్న క్రియలు అన్ని క్రమశిక్షణగా జరుగుతున్నాయి. పుట్టుట, పెరుగుట, చనిపోవుట, అవి మనం పెట్టుకున్న పేర్లు. కానీ వ్యక్తమవుట, కొంతకాలం ఉండుట, అందులో లయించిపోవుట, ఇది యాక్చువల్ పేర్లు. అందుకని ఆ పేర్ల నమూనాలతోనే దైవీ వ్యవస్థలు కూడా ఏర్పరిచారు. బ్రహ్మగారు, బ్రహ్మ అంటే పుట్టుకకు మూలమైనటువంటి శక్తిని బ్రహ్మ అని ఒక ఆకృతి ఇచ్చారు మనుషులకు అర్థమయ్యేట్టు. విష్ణువు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు అవసరమైనటువంటి సర్వ సంపదలు, అంటే మనకు కావాల్సిన ఆహారం అన్ని, మొత్తం స్థితి, ఉండటానికి అవసరమైన స్థితి, ఆ స్థితిని విష్ణువు అని సూచించారు. లయము, మరణం అనలేదు దాన్ని, లయము. మనిషి దానిలో తిరిగి కలిసిపోవటాన్ని ఆ లయము అనే లయకారకుడు శివుడు అనేటువంటి దాన్ని సూచించారు. అయితే ఈ సూచించినటువంటి ఈ శక్తిని 3 శక్తులుగా చెప్పారు అంతే. ఒకటే ఏకశక్తి, అది సృష్టి శక్తి, విశ్వశక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము, అదే ఆకాశ స్వరూపము, అదే శూన్యము. ఏదే పేరుతో అని పిలుచుకోండి. అవగాహన కోసం చెప్పారు. ఎందుకు మనిషి పుట్టాననుకుంటున్నాడు కాబట్టి పుట్టుకకు కారణమైన శక్తి పేరు బ్రహ్మము. మనిషి ఇప్పుడు నేను ఉన్నాను, జీవిస్తున్నాను అనుకుంటున్నాడు. అవును, నువ్వు ఉన్నాను అన్నటువంటి ఈ స్థితికి కారణము విష్ణువు. నీకు అన్ని సమకూరతనే, ఆ స్థితికి కారణం విష్ణువు. మనిషి మరణించాడు అనుకుంటున్నాడు కాబట్టి ఆ మరణము అనేది మరణము కాదు, లయము. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడు. లయము, ఆ స్థితికి కారణము శివుడు అనే ఆకృతులు ఇచ్చారు తప్ప శక్తులు 3 శక్తులు కాదు, ఏకశక్తే. నువ్వు 3తో భావన చేసుకుంటున్నావు కాబట్టి 3 రకములుగా చెప్పావని మళ్ళీ వాళ్ళకి భార్యలను పెట్టారు. ఎందుకని మనుషులకి స్త్రీ పురుషుల కలయిక, భార్యలు, భర్తలు, మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుట్టటాలు, ఈ వ్యవస్థ ఉంది. ఇదే వ్యవస్థని దైవీ వ్యవస్థగా చూపించారు. అంతకుమించి అక్కడ ఏం అద్భుతం లేదు. నీకు ఎలా అర్థమవుద్దో అలా చెప్పుకుంటూ వచ్చారు. అలా వచ్చేటువంటి పరంపరలో కోట్ల, లక్షల, వేల సంవత్సరాల మానవ చరిత్రలో, మానవ మనుగడలో, మానవ నాగరికతలో, మానవ జ్ఞానంలో ఆ జ్ఞానం అనేక దారులు తొక్కింది. అనేక మందికి అనేక దారులు తొక్కింది, శాఖోపశాఖలుగా విస్తరించింది. అలా వాళ్ళు ఏర్పరుచుకున్నటువంటి ఆ శాఖోపశాఖల దైవీ వ్యవస్థలే మతములు. తెగలో అన్ని మతములుగా పెట్టుకున్నారు. సాంప్రదాయములు, పద్ధతులు, ఆచార వ్యవహారములు, నువ్వు వేరు నేను వేరు, ఇవన్నీ ధర్మవృక్షములకు మాత్రమే ఏర్పడినటువంటి కొమ్మలు. మర్చిపోకూడదు, ముందున్నది ధర్మమే. అక్కడి నుంచి ఇవన్నీ అనేక మంది ఎవరితో కలవరు, రాజీ పడరు కదా. అందుకని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏర్పరుచుకున్నారు. ఆ నచ్చిన మార్గాల్లో, ఎవరికి నచ్చిన మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది ప్రాథమికంగా ఆ మతము, రిలిజియన్ అనేది అవసరము. ఎందుకనంటే మత మూలమును వెతికితే, ఇప్పుడు ఒక మతం ఒక కొమ్మ, అలా అనేక మతములు, అనేక విధానములు, అనేక పద్ధతులు, అనేక బోధలు, అనేక చిత్ర విచిత్రములైనటువంటి ఆ మత ఆచార సాంప్రదాయములు, పద్ధతులు, ఇవన్నీ ఆకులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలు ధర్మవృక్షానికే. ఇప్పుడు ఎక్కడైనా దాని మూలాన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ధర్మవృక్షానికి వచ్చేస్తారు ఎవరైనా. అదే అనంత ఆత్మశక్తి, సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి. ధర్మవృక్షాన్ని కనుగొన్నారంటే మోక్షస్థితికి వచ్చేస్తారు. కానీ ధర్మవృక్షాన్ని కనుగొనాలంటే దానిలో ఏ పార్ట్ పట్టుకున్నా మూలాన్ని ఎత్తుక్కుంటే ధర్మవృక్షం దర్శనం అయిపోద్ది. మూలాన్ని ఎతకనంతసేపే.
అందుకని మతములన్నీ ఏం చేస్తాయంటే ఒక విశ్వాసాన్ని కల్పించి అసలు తెలియని వాళ్ళకి నువ్వు నమ్మవలసినటువంటి నిన్ను మించిన ఒక శక్తి ఉన్నది, నువ్వు శరీర పరిమిత భావనలో ఉండిపోబాక అని చెప్పుద్ది ప్రతి మతము. అందుకని ముందు మతపరమైనటువంటి దేవుళ్ళు దేవతలు ఇవన్నీ ప్రాథమికంగా అవసరములే, కాబట్టి అవి ఇంకా సాగుతూనే ఉన్నాయి ఎప్పుడు సృష్టిలో. అంతిమంగా ఇవన్నీ అసత్యములు, సత్యములు కాదు. మంచి వరకు ప్రాథమికంగా అర్థమవటం వరకు ఇవన్నీ అవసరములు. మొత్తం ధర్మవృక్షంగా ఇవన్నీ అసత్యములు. సత్యమేంటి? మొత్తం ధర్మవృక్షము, మొత్తంగా ధర్మవృక్షము. ఈ మతములు మార్గములు విధానములు శాఖోపశాఖలుగా ఏర్పడినటువంటి ధర్మవృక్షపు కొమ్మలు రెమ్మలు ఆకులు పువ్వులు కాయలు పళ్ళు. కాబట్టి ఇవి అవసరమా కాదంటే ప్రాథమికంగా ఎదుగుదలకి అన్వేషణకి తపస్సు చేయటానికి, తపస్సు చేయాలన్న తపన కలగటానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ సహాయపడతాయి. కానీ సత్యము మొత్తముగా ఏకత్వములో ఉండిపోద్ది. ఏకభావన కలిగితేనే సత్యము. అనేక భావన కలుగుతుంటే అది అసత్యమే. అయితే అనేక భావనలోంచే నిన్ను తీసుకెళ్ళాలి. విభేదాలు ఇవన్నీ కనపడతాయి. అందుకని మతపరంగా నడుస్తావుగా, నీకు అంత జ్ఞానం లేదుగా, వివేకం లేదుగా, అలా మతాలు ఏర్పడినాయి. మత విశ్వాసాలు నిజమా అబద్ధమా అంటే ప్రాథమిక దశలో విశ్వాసము నిజము, తర్వాత తన విశ్వాసాన్ని తానే పరిశీలించుకుంటాడు మనిషి. తన విశ్వాసాన్ని తానే పరిశీలించుకుంటాం మొదలుపెట్టిన మనిషి శాశ్వతమైనటువంటి సత్యమును ఆవిష్కరింపజేసుకుంటాడు. కాబట్టి ప్రాథమికంగా ఇవన్నీ అవసరమే, విశ్వాసము అవసరమే. కానీ విశ్వాసము మూఢతను పొందిందై ఉండకూడదు. విశ్వాసములు అవసరమే అంటే మన దేవుడే కరెక్ట్, ఆ దేవుడు తప్పు, కాబట్టి ఆ దేవుణ్ణి పూజిస్తున్న వాళ్ళని అందరినీ ఎలాగైనా మీరు మోసగించైనా సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి అబద్ధాలు చెప్పి అద్భుతాలని మహిమలని మాయలని కపట నాటకములు ఆడి మన దేవుళ్ళలోకి తీసుకొచ్చేయండి అంటే అది తప్పు. అటువంటి విశ్వాసములు తప్పు. నాలాగానే అందరూ, నా మతం లాగానే అన్ని మతాలు, నా దేవుళ్ళలాగానే అందరు దేవుళ్ళు, నా గురువులాగానే అందరు గురువులు, నా గ్రంథం లాగానే అందరి గ్రంథాలు, నా ఆచార సాంప్రదాయాలలాగానే అందరు ఆచార సాంప్రదాయాలని నువ్వు పాటించుకుంటూ నువ్వు ఉన్న దాంట్లో వాటిని నువ్వు నమ్ముతూ ఇతరుల వాటిని గౌరవిస్తున్నప్పుడు నీ నమ్మకము కరెక్టే. ఇతరులను గౌరవించినప్పుడు నీ నమ్మకం తప్పు. అది మూఢనమ్మకం అంటే అది మూఢత్వమైంది అక్కడ. కాదు, అందరూ నా లాంటి వాళ్ళని కామన్ సెన్స్ ఉండాలిగా, సహజ సెన్స్ ఉండాలి. అందుకని కొంతమంది మూఢత్వమును ప్రజల్లో పెంచుతున్నారు మతముల ద్వారా మార్గముల ద్వారా. కొంతమంది గురువులు, కొంతమంది ఈ దేవుళ్ళ దేవతల ప్రచారకులు. ఎవరు చేయరు ఈ పనులు? ఆ ప్రచారకులు, మత ప్రచారకులు చేస్తుంటారు, ఆ దైవ ప్రచారకులు చేస్తుంటారు. వాళ్ళకి పనేం కాదు, ఇదే పని కట్టుకొని భౌతికమైన పనులేం చేయరు వాళ్ళు. ఇప్పుడు మనుషులందరూ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళు ఇటువంటి భౌతికమైన పనులేం చేయకుండా వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ మత ప్రచారాలు దైవ ప్రచారాలుగా పెట్టుకొని ప్రజలను నమ్మించి, మరి మేము బతకాలి కాబట్టి మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మీరు మాకు సేవలు చేయండి, మేము మీ అందరికంటే గొప్ప వాళ్ళము, ఎందుకంటే మేము దేవుడికి సంబంధించిన వాళ్ళము, మత పెద్దలము, గురువులము, మహాత్ములము, మీరంతా మాకంటే తక్కువోళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ప్రచారాలు చేసుకుంటూ వెళ్తుంటారు. వీళ్ళ వలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మూఢత్వాన్ని పెంచేది వీళ్ళు. అలానే అందరూ అలాగే ఉన్నారా? కానే కాదు. అందరూ అసలు అలా ఉండరు. నిజమైనటువంటి సత్యాన్ని చెబుతున్నటువంటి వాళ్ళు మతములలో మార్గములలో దైవ విధానములలో ఉన్నారు కనుకనే మొత్తము ధర్మవృక్షం వరకు అనంత ఆత్మజ్ఞానము వరకు ఆధ్యాత్మిక చదువు పేరుతో మనం వెళ్ళగలుగుతున్నాం. జీవన్ముక్తులైన స్థితిని పొంది జీవించారు ఇక్కడ వాళ్ళు. ఎక్కువ మంది మంచివాళ్లే ఉన్నారు, అతి తక్కువ మంది మేము కూడా జీవన్ముక్త స్థితిని పొందిన వాళ్ళమే, మా మతపు దేవుడే నిజం, మా మతపు దేవుడు మాకు కనపడుతున్నాడు, మాతో మాట్లాడుతున్నాడు, మాకు మాత్రమే చెబుతాడు, మీకు చెప్పడు అనేటువంటి విభేదములు సృష్టించి, అంటే లేని అటువంటి అభూత కల్పనలు సృష్టించి మనుషులలో ఒక బానిసత్వపు జీవితాన్ని అలవాటు చేశారు. ఇది కొంతమంది మోసగాళ్ళు మోసగత్తులు చేస్తున్న పనులు. నిజమైనటువంటి వాళ్ళు
ముందు మతము అనేటువంటి నమ్మకంతో మనిషి తన నమ్మకాన్నే తాను పరిశీలించుకుంటూ వివేకంతో సత్యం వరకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. వీళ్ళెవరో నిజమైన వాళ్ళు ఎవరో కూడా ఇతర మతములతో అసలు ఘర్షణే పడరు. అందరూ నాలాంటి వాళ్లే, అన్ని మతములు నాలాంటి మతములే, అన్ని మార్గములు నాలాంటి మార్గములే, అలా అన్నింటినీ సహోదర భావంతో చూస్తూ తమది తాము నమ్ముకుంటూ వెళుతూ తమ నమ్మకాన్ని తాము పరిశీలించుకొని అంతిమంగా సత్యం దగ్గరికి వస్తారు. అలా సత్యం దగ్గరికి రాకుండా ఒక మనిషిని మతం అనే పంజరంలో, దైవం అనే పంజరంలో, గురువు అనే పంజరంలో, ఆచార సాంప్రదాయాల పంజరంలో ఇరికించేసి ఇదే సమస్తం అని చెప్పేవాళ్ళందరూ మానవ జాతికి విపరీతమైనటువంటి ద్రోహం చేస్తున్నవాళ్ళు. మనిషి యొక్క సంపూర్ణతని చంపేసి మనిషి తన సంపూర్ణతని తాను తెలుసుకోకుండా చేస్తున్నవాళ్ళు. మనిషి ఎంత సంపూర్ణుడు అంటే అసలు భిన్నత్వమే లేని ఏకత్వపు అనంత స్థితిని తాను పొందగలడు. అదే అమృతత్వము. అంటే మనిషి చావులేని స్థితికి వెళ్ళగలడు. అది అతనిలోనే ఉన్న ప్రాణశక్తి, అది ఆమెలోనే ఉన్న ప్రాణశక్తి. అలా ఆ మనిషిని తన సంపూర్ణత్వమును తెలుసుకోనివ్వకుండా, తన అమృతత్వమును తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి మార్గ విధానములు, మత విధానములు, పద్ధతులు ఇవన్నీ నడిపేది ఆ ప్రచారకులు. అటువంటి వాళ్ళు దుర్మార్గులు. అంతే తప్ప మతములు తప్పు కాదు, మార్గములు తప్పు కాదు, విశ్వాసములు తప్పు కాదు, నమ్మకములు తప్పు కాదు. అవన్నీ తాత్కాలికముగా ఒక మనిషిని ప్రాథమిక దశ నుంచి, మాధ్యమిక దశ నుంచి అంతిమ దశ వైపు అంటే చిట్ట చివరి సత్యం వరకు నడిపించడానికి అవసరమైనటువంటివే. అందుకే అవి ఎప్పటికీ ఉంటాయి. మతాలు కూడా ఉంటాయి, కొత్త మతాలు కూడా పుడతాయి. కానీ ఇందులో ఏది అనుసరింపదగినది, ఎవరిని అనుసరించాలి, ఎవరిని అనుసరించకూడదనే వివేకం మనకు ఉండాలి. అంటే ఏది అనుసరింపదగినది అంటే మొత్తము సమైక్యతను భావించే ఏదైనా అనుసరింపదగిందే. నేను ఇప్పుడు ఎక్కడో పుట్టాను, ఒక మతంలో పుట్టాను, నా విధానాలు, నా పద్ధతులు, నా సిద్ధాంతాలు తల్లిదండ్రులు నేర్పారు, నేనేదో ఒక దేవుణ్ణి పట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఓకే, నా నమ్మకం ఎలాంటిదో అందరి నమ్మకాలు అలాంటివే, నా దేవుడు ఎలాగో అందరి దేవుళ్ళు అలాగే, నేను ఎలాగో అందరూ అలాగే అనుకొని మిగిలిన వాళ్లతో నేను సామరస్యంతో, సహోదర భావంతో, ఎటువంటి విభేద తత్వము లేకుండా నా నమ్మకాన్ని నేను పరిశీలించుకుంటూ, నా నమ్మకంలో నేను జీవించుకుంటూ, నా నమ్మకం ద్వారా, నా పరిశీలన ద్వారా, నా తపస్సు ద్వారా నా అంతిమ సత్యాన్ని, నా సంపూర్ణతని, నా ఏకత్వమును నేను పొందగలిగినప్పుడు, ఏకత్వము అన్నప్పుడు విభేదత్వము లేని ఏకత్వ అనుభవ స్థితి, మోక్ష స్థితి, సంపూర్ణ ఏకత్వపు అనుభవ స్థితి, ఆకాశ స్థితిని అనుభవం పొందుతాను. అలా పొందగలిగినప్పుడు అన్ని కరెక్టే, వాటిని అన్నింటినీ అనుసరించవచ్చు. ఎక్కడ నీకు విభేదం ఏర్పరచబడుతున్నా, మనదే కరెక్ట్, అవి కరెక్ట్ కాదని చెప్పబడుతున్నా, నిన్ను ఎక్కడ పంజరంలో చిలకలాగా బంధించేసినా అవన్నీ నువ్వు అనుసరింపకూడని మార్గములు. నీకు నీవే హాని చేసుకుంటున్నావు. నువ్వు ఒకవేళ కీర్తి ప్రతిష్టలు పొందొచ్చు, డబ్బు పొందొచ్చు, సుఖభోగములు పొందొచ్చు, సమూహాలు పొందొచ్చు. ఇక్కడ తాత్కాలిక సుఖభోగములకు లోనయ్యి ఈ శరీరం ఉన్నంతకాలం నువ్వు ఉండొచ్చు. ఎందుకని? శరీరపు పుట్టుక, శరీరపు ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల, మరణము మారవు. నువ్వు గురువైనా, నువ్వు మహాత్ముడైనా, నువ్వు దేవుడని పిలిపించుకున్నా, నిన్ను కోట్ల మంది అనుసరించినా, లేదా నువ్వు అతి సామాన్యుడిగా ఒక్కడవే ఒక కుటుంబ వ్యవస్థలో ఒక భార్యతో, ఒక భర్తతో, నీ పిల్లల్ని కానీ నీ కుటుంబ జీవితంలో బతికి నువ్వు చనిపోయినా ఇద్దరు ఒకటే. శరీరపరంగా మార్పులే ఉండవు. నువ్వు భ్రమలకు గురయ్యి అందరినీ భ్రమలకు గురి చేసి నువ్వు వాళ్ళ ధనమును దేవుడి పేరు మీద హరించి, వాళ్ళ సేవలను హరించి, వాళ్ళ యొక్క గౌరవములను, కీర్తి ప్రతిష్టలను వాళ్ళ ద్వారా పొంది నువ్వు ఏదో భ్రాంతిలో, మోసపూరిత భ్రాంతిలో బతికి చచ్చిపోతావు. నేను గురువుననో, మహాత్ముడిననో, లేదా మహాత్మురాలనో, నిన్ను నువ్వే మోసం చేసి చచ్చిపోతావు. అంతే, అంతకంటే ఏం లేదు. తర్వాత ఒకవేళ నిన్ను నమ్మిన వాళ్ళు నీకు సమాధులు కట్టి నిన్ను పూజించినా నీకేం ఉపయోగం ఉంది? నువ్వు చచ్చావు, కుళ్ళిపోయావు, కాల్ చేశారు, పూర్తి చేశారు. ఇక్కడ సత్యం అది కాదు. నిన్ను నువ్వు మోసం చేసుకోకు. మళ్ళీ చెబుతున్నా, అందరు మహాత్ములు ఎలా ఉంటారో అవి ఉండరు, అన్ని మతములు ఎలా ఉంటాయో అవి ఉండవు. అసలు మతములలో తప్పే ఉండదు. మతములను నడిపేటువంటి ప్రచారకులలో తప్పు ఉంటుంది. అందరూ అలా ఉంటారా? ప్రచారకులు అలా ఉండరు.
నిజాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కనుకనే మనం ఇప్పటికే ఆధ్యాత్మిక చదువని ఆత్మజ్ఞానం అని మాట్లాడుకుంటున్నాం. ధర్మవృక్షం అని నేను చెప్పగలిగాను. ఆ ధర్మవృక్షానికి ఉన్నటువంటి అనేక కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు ఇవన్నీ మతములు, మార్గములు, ఆచార సాంప్రదాయములను ఎందుకు చెప్పగలుగుతున్నాము అంటే నిజమైనటువంటి మహాత్ములు నిజాన్ని అందిస్తున్నారు కనుక. ఇప్పటికీ కూడా ఈ నిజం ఎప్పటికీ చచ్చిపోదు. కానీ అప్పుడప్పుడు ఈ అబద్ధం అంటే మేఘాలు అడ్డుపడి సూర్యుడు కాసేపు కనపడనట్టు, సూర్యకాంతిని కాసేపు అడ్డగించినట్టు. కాసేపే చేయగలవు కానీ సూర్యుడిని పూర్తిగా మూసేయలేవు, కప్పలేవు. మేఘములే తర్వాత హరించుకుపోతాయి, కురిసేస్తాయి. మేఘములు ఉండవు, నీటి బిందువులే భూమికి రాలి పడిపోతాయి. కానీ సూర్యుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. సూర్యకాంతిని మేఘములో తాత్కాలికంగా అడ్డగించినట్టుగా ఈ పరిపూర్ణత లేనటువంటి మోసగాళ్ళు, మోసగత్తెలైనటువంటి అన్ని మతాలలో ఉన్న ప్రచారకులు మతములు ఎప్పుడు మంచివే, మత విశ్వాసములు ఎప్పుడు మంచివే. ప్రాథమికంగా మధ్యమ దశలో మనిషిని సత్యం వైపు నడిపించడానికి ఇవి అవసరము. అందుకని అవి ఎప్పుడు ఉంటాయి, కొత్తవి కూడా ఏర్పడుతూనే ఉంటాయి, డౌట్ అక్కర్లేమండి. అయితే అది సహోదర భావంతో ఒకరినొకరు ఐకమత్యంతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ కలిసిమెలిసి సాగేటువంటి ప్రాపంచిక వ్యవస్థగా నువ్వు నడపబడుతున్నప్పుడు అవన్నీ కరెక్ట్. ఆ మతంలో ఉన్న మంచి చెడులు తెలుసుకో, నీ మతంలో ఉన్న మంచి చెడులు తెలుసుకో, అన్నీ తెలుసుకొని అన్నింటిలోంచి జ్ఞానాన్ని తీసుకొని నువ్వు సత్యాన్ని పొందు. అంతే, ఏముంది అందులో. ఒక్క దేవుడి పేరు మీద తప్ప, ఒక్క మతం పేరు మీద తప్ప మీరు ఎక్కడైనా చూడండి, మిగిలిన అన్ని విషయాల్లో మానవ జాతి మొత్తం కలిసే ఉంది. మనందరం పీల్చే గాలి ఒకటే, మనందరం జీవించే భూమి ఒకటే, మనందరం తాగే నీరు ఒకటే, మనందరం ఉపయోగించుకునేటువంటి మనందరికీ ఉపయోగపడుతున్న సూర్యరశ్మి ఒకటే, మనందరం జీవించేటువంటి మనం జీవించడానికి అవకాశం ఇచ్చిన స్పేస్ ఆకాశము ఒకటే, మనందరం పండించుకునే ఆహార పదార్థాలకు మతం లేదు, ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి మతం లేదు, బట్టలు తయారు చేసే వాళ్ళకి మతం లేదు, మనం వస్తువులు తయారు చేసుకుని వినియోగించుకునేటికి మతం లేదు. ఎవరు ఏ మతస్థులు ఎక్కడ తయారు చేసినా మనుషులు తయారు చేశారు అని మనం డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం. డబ్బుకి అసలు మతం లేదు. ఈ రూపాయి నోట్లు నా మతం వాళ్ళే ప్రింట్ చేశారని లేదు. గవర్నమెంట్కు మతం లేదు. గవర్నమెంటు అన్ని మతములకి సంబంధించి మానవ జాతికి సంబంధించినవి ప్రభుత్వాలు, మతాలకు సంబంధించినవి కాదు. అసలు మతాలు అనేవి ప్రభుత్వాల దగ్గరే లేవు బట్టబయలుగా. ఇంకా మతాలను పట్టుకు వెళ్ళటం ఎందుకు? మతం అనేది కేవలము జ్ఞానమును పెంచడానికి ఏర్పాటు చేయబడిన ధార్మిక వ్యవస్థ, ధర్మ జీవితాన్ని గడపడానికి ఏర్పాటు చేయబడిన ధార్మిక వ్యవస్థ. ఇంకా చెప్పాలంటే ధర్మ జీవితాన్ని గడపడానికి చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. నువ్వు అధర్మంలోకి వెళ్తే శిక్షలు కూడా ఉన్నాయి. దానికి మతం అవసరమే లేదు. మతము కేవలము నీలో జ్ఞానాభివృద్ధి కోసం నిన్ను మెట్టుమెట్టెక్కించడానికి ఏర్పాటు చేయబడినటువంటి జ్ఞాన వ్యవస్థ, ధార్మిక వ్యవస్థ. ఇంకా మతం ఎక్కడా లేదు. ఆ మతాలతో విడిపోవటం ఎంత మూర్ఖత్వం చూడండి. వస్తువుల దగ్గర విడిపోవట్లేదు, ధనం దగ్గర విడిపోవట్లేదు, విషయాలు బట్టల దగ్గర విడిపోవట్లేదు, జీవనం దగ్గర ఏ విషయాల్లోనూ విడిపోవట్లేదు. నా మతం వాళ్ళు పండించిన పంట తినటానికి చెప్పడానికి కుదరదు, అసలు లేదు అది ఇక్కడ. నా మతం వాళ్ళు తయారు చేసిన బట్టలు వేసుకుంటాను, నా మతం వాళ్ళు వస్తువులే వినియోగించుకుంటానంటానికి లేదు. కానీ మతాన్ని పట్టుకొని ఊరేగుతున్నాం. మతం నీలో జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి నీకు ధర్మవృక్షపు ఎరుకను కలిగించి మొత్తం ధర్మవృక్షాన్ని, విశాల అనంత విశ్వపు ధర్మవృక్షాన్ని నువ్వు గ్రహించేలా, ఆ మోక్షస్థితిని నువ్వు అనుభవించేలా, నీలోనే ఉన్నటువంటి నీ ప్రాణశక్తి స్వరూపములో నీలోనే ఉన్న నీ సంపూర్ణతని, నీ ఏకత్వమును నువ్వు గ్రహించేలా, నీ ఆకాశ స్థితిలో నువ్వు లీనమైపోయేలా, ఇక భిన్నత లేని, విభిన్నత లేని ఏకత్వములో నువ్వు లీనమైపోయి ఆ ఎరుక స్థితిలో, ఉనికి స్థితిలో ఉండిపోయేలా అక్కడ వరకు నిన్ను తీసుకెళ్ళడానికి ఈ మతములు, మార్గములు, విధానములు మొట్టమొదట నమ్మకములుగా, ఆచారములుగా, సాంప్రదాయములుగా, పద్ధతులుగా ఉపయోగపడతాయి. అన్నీ మంచియే. మోసగాళ్ల మోసగత్తెల వలలో పడకండి. ఇలా మతములు మంచివే, మత మార్గములు మంచివే. ఇలా మత విశ్వాసములలో దేవుళ్ళు దేవతలు వచ్చారు. దేవుళ్ళు దేవతలు ప్రాథమికంగా మంచిదే.
ప్రాథమికంగా మాధ్యమికంగా దేవుళ్ళు దేవతలను పట్టుకొని నడుచుకుంటూ వెళితే ఈ దేవుడి యొక్క సంపూర్ణత్వం ఏంటి, ఈ దేవత యొక్క సంపూర్ణత్వం ఏంటి అన్నా నువ్వు అనంత ఆత్మశక్తి వరకు వస్తావు, ధర్మవృక్షానికి వచ్చేస్తావు. కాదు అసలు నా నమ్మకం ఏంటి, నా విశ్వాసం ఏంటి అని నీ విశ్వాసాన్ని పరిశీలించుకున్నా ధర్మవృక్షానికే వస్తావు, అనంత ఆత్మశక్తికే వస్తావు. ఆత్మశక్తి అనేది పేరు, దాన్ని శూన్యం అంటావా అను, ఆకాశం అంటావా అను, ఏమన్నా పర్వాలేదు. అలా నువ్వు దేవుణ్ణి పరిశీలించినా, మతమును పరిశీలించినా, నిన్ను నువ్వు పరిశీలించుకున్నా, నీ నమ్మకాన్ని పరిశీలించుకున్నా, నువ్వు దేన్ని తీవ్రమైనటువంటి తపనతో తపస్సుతో పరిశీలిస్తావో అది నిన్ను అంతిమ సత్యానికి తీసుకొచ్చేస్తుంది. అదే ధర్మవృక్షము, అదే అనంత ఏకత్వపు స్థితి. ఏకమే, చెట్టంతా ఏకంగా ఉందంతే. ధర్మవృక్షం అని ఎందుకంటున్నానంటే చెట్టుకి మొత్తంగా నేను చెట్టు అనే భావం ఉంటుంది తప్ప నేను ఆకుని పువ్వుని కాయని అలా అనుకో. చెట్టు ఏకత్వ భావన. అలా అనంత ఆత్మశక్తి ఎరుకంటే ఏంటంటే సృష్టి అంతా నాలోనే ఉంది కానీ నాకు ఏకత్వ భావనే ఉంది, విభేద భావన లేదు. ఎందుకని అదంతా నేనే కనుక. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరంలో కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు, ముక్కు, చెవులు, గోళ్ళు, తల వెంట్రుకలు, ఇలా ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఇవన్నీ వేరు వేరని మనం అనుకుంటున్నామా? మొత్తం శరీరం నేను ఒకటే అనుకుంటున్నామా? మొత్తంగా నేను శరీరం, ఇది ఏక శరీరం అనే భావన ఉంది కానీ నాకు అన్ని వేరు వేరని లేదుగా. అలాగే మొత్తం సృష్టికి ధర్మవృక్షమునకు నేను ఏకము అన్న భావన ఉంటుంది. ఆ అనంత ఏకత్వపు భావనాత్మక స్థితి అనుభవం అవ్వటమే, ఆ ఏకత్వ స్థితి అనుభవం అవటమే మోక్షము. అది జ్ఞానంలో కలుగుతుంది, కేవలం జ్ఞానము ద్వారా అది సాధ్యం. కాబట్టి అప్పటి వరకు ఈ మతములు, దేవుళ్ళు, దేవతలు ఇవన్నీ కూడా అంతిమ సత్యానికి నిన్ను నడిపించడానికి ఇవన్నీ అవసరములు. ప్రాథమికంగా మాధ్యమికంగా నడకకు అవసరములు. అంతిమ సత్యాన్ని చేర్చడానికి ఇవన్నీ నిన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇందులో విభేదించదగిన విషయం ఏమీ లేదు, అర్థం చేసుకుని ముందుకెళ్ళిపోవాల్సిన విషయం ఉందంటే. అర్థం చేసుకుని ముందుకు వెళుతూ అంతిమ సత్యంలో లీనమైపోయినప్పుడు ఇక తెలుసుకోవడానికి ఏమీ లేదు, ఆకాశ స్థితిలో ఉండిపోతాం, ఏకత్వ స్థితిలో. అదే ధర్మవృక్షము. వృక్షము మొత్తంగా నేను ఒకటే అనుకుంటుంది, అనేకత్వ భావంలో ఎందుకు ఉంటుంది అసలు? ఇది ఆ ధర్మవృక్షపు శాఖోపశాఖలే మతములు, మార్గములు, ఆచారములు, సాంప్రదాయములు. చూడండి, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి, చక్కగా మళ్ళీ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్లేషణలో కూడా మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. అర్థమైతే ఆచరించుకోండి, ఏమి లేదు ఆచరణ. విశాలత్వ భావాలను పెంచుకోవటం, విరోధ భావాలను తగ్గించుకోవటం, విభేద భావాలను తగ్గించుకోవటం. అందరూ నాలాంటి వాళ్లే, అంతే, సింపుల్ అయిపోయింది. అప్పుడు అందరూ నాలాంటి వాళ్ళు అయినప్పుడు ఏమైంది? అన్ని మతంలో నాలాంటివే, అందరు దేవుళ్ళు నా దేవుళ్ళు లాంటి వాళ్ళే, అన్నీ ఒకటే, ఏకత్వ భావన వస్తుంది. ఇవన్నీ ఒక చోటకెళ్ళి నిజంగా అన్నీ ఒకటేనే ఏకత్వ భావనలోకి వెళ్ళిపోతావు. అందుకని సామరస్యంతో ముందు జీవించటం నేర్చుకో. అదే మంచిగా జీవించటము. మంచిగా జీవించటం అండి అది. అలా అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి, ఇందులో మంచిని మాత్రమే తీసుకోండి. అర్థం కాని వాళ్ళు అసలు ఇది అర్థం అవట్లేదు, ఏదో ఆయనకు దోచినట్టు చెబుతున్నాడు అని ఇష్టపడని వాళ్ళు, అలా ఎప్పుడు ప్రపంచంలో దేనికైనా అయిష్టత ఉన్నవాళ్ళు ఉంటారు. ఎవరు అనేక మంది అన్నిటినీ నమ్మరు కనుకనే అనేక మతాలు వచ్చినాయి అసలు. లేకపోతే ఒక దేవుడే సరిపోయేవాడుగా. దేవుడే మనుషుల్ని నమ్మించలేకపోతున్నాడు పూర్తిగా భూమి మీద. కారణం ఏంటంటే అది అనంత ఆత్మశక్తి కనుక. కాబట్టి మనుషులు ఇంకేం చేయగలరు? ఇలా ఒక అంటే నచ్చకపోవటము, నమ్మకపోవటము, విభేద భావము, విరోధ భావము రావటం సృష్టిలో సహజం. అది సహజం కూడా. కొందరు నమ్మటము సహజం, కొందరికి నచ్చటము సహజం. అందుకని నచ్చిన వాళ్ళు అందులో మంచి ఉంటే ఆచరించుకోండి, అది సహజమే కనుక మీ జీవితంలో మీరు ఆచరించుకోండి. సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. నచ్చని వాళ్ళు మీకు ఎలాగో నచ్చటలేదు, నచ్చకపోవటం కూడా సృష్టిలో సహజమే. వైరుధ్యము, విభేదము సృష్టి లక్షణములుగా ఉంటుంది, దాన్ని దాటలేకపోవచ్చు మనం. కాబట్టి మనకి ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటే అది కూడా సహజమే కనుక నాలాంటి అల్పుణ్ణి, సామాన్యుణ్ణి వదిలేసి మీకు నచ్చిన మార్గాల్లో, మీకు అర్థమవుతున్న మార్గాల్లో, మీరు మెచ్చిన మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుడను,
నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాను. నన్ను నేను మంచిలో ఉంచుకునే ప్రయత్నం చేసుకుంటున్నాను. నేను కూడా అంతిమ సత్యం ఏమన్నా ఉందా దాన్ని తెలుసుకుందామనే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నటువంటి ఒక సామాన్యుడిని. కాబట్టి మీరు నన్ను క్షమించేసి హాయిగా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోవచ్చు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.